పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. దేవుడు బిడ్డలారా, ఇదిగో బయట నిలబడిన నా సహోదరుడా, భయంకరమైన అప్పు బాధలో ఉన్నావు. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. భయంకరమైన అప్పు బాధలో ఉన్నావు. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నా కుడి వైపున ఉన్నటువంటి నా ప్రియ సహోదరి, భయంకరమైన మెడ నొప్పితో బాధపడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతుంటున్నాడు. నీ మెడ నొప్పిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప విడుదలను ప్రకటించబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. థాంక్యూ హోలీ స్పిరిట్. పక్షవాతమును బాగు చేసిన దేవుడు, ఒక పూజారికి స్వస్థతనిచ్చిన దేవుడు, ఎయిడ్స్ రోగములను బాగు చేసినటువంటి దేవుడు, క్యాన్సర్ గడ్డలను బాగు చేసిన దేవుడు, ఇదిగో మైగ్రేన్ బాగు చేయగలడు. ఈ మెడ నొప్పిని బాగు చేయగలడు. ఈ అప్పు బాధలను కూడా తీర్చగలడు. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి తల్లి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. బిడ్డలు మారబోతున్నాడు. నీ భర్త మారబోతున్నాడు. ఇదిగో నీ భార్య మారబోతుంది. ఇదిగో నీ సరిహద్దులలో దేవుడు సమాధానమును విస్తరింపజేయబోతున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్రీబడీ సేయింగ్ శరీరములను జరిగించువాడు దేవునికి ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చేతులు పైకి. థాంక్యూ హోలీ స్పిరిట్. అగ్ని, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మీ మీదికి దిగబోచున్నది. దేవుని బిడ్డలారా, అగ్ని ఉన్న స్థలంలో సాతానుడికి స్థలం. పాస్టర్ శైలేష్ గారికి, అలాగే డాయిస్ మీద ఉన్నటువంటి దేవుని సేవకులకి, గ్రామస్తులకి, సంఘస్థులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదూ? పక్కవారికి చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పొరపాటున మీ పక్కకి మీ శత్రువు కూర్చున్నా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను నిన్నటి దినం చక్కటి వర్తమానాన్ని దైవ సేవకుడు అందించినాడని. ఈ మీటింగ్స్ వెనకాల సహోదరుడు, తమ్ముడనాలా కుమారుడనాలా, దైవ సేవకుడు పాస్టర్ శైలేష్ గారు చాలా కష్టపడి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి. అప్పుడే హైదరాబాద్లో కనబడుతున్నాడు, అప్పుడే జహీరాబాద్లో కనబడుతున్నాడు, అప్పుడే ఆయా ప్రాంతాలు సందర్శిస్తూ ఉన్నాడు. నాకు సేవ చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. సేవ పట్ల ఆసక్తి ఉన్నవారంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా ఆయనలాగే కష్టపడి పరిచర్య చేశాను. పరిచర్య చేసేవారంటే చాలా ఇష్టం. నేను ప్రేమించే సేవకులందరిలో కొంతమంది ఉన్నారు, అందులో తమ్ముడు శైలేష్ కూడా ఉన్నాడు. సో నేను నా హృదయ అంతరంగంలో నుండి ఆయనకు నా వందనాలు తెలియజేస్తున్నాను. యవ్వన కాలంలో దేవుని కొరకు బలముగా పనిచేస్తున్నాడు. ఈరోజు నేను ఈ గ్రామానికి రావడానికి కొంత సమయమే నాకు ఉండింది, కానీ మీరు రావాలని చెప్పేసి అన్నప్పుడు నేను వెంటనే ఒప్పేసుకుంటాను. అందరికీ డేట్స్ ఇస్తాను, కానీ మీ పాస్టర్ గారికి మాత్రం డేట్స్ ఇవ్వను. ఆయన నాకు డేట్స్ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళుదాం. ఈ సమయంలో ఎవరైనా ఒకరు దయచేసి చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎవరైనా ఒకరు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా దేవ యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభువా, దైవ సేవకులైన వారిని ప్రభువా నీ స్వాధీనముగా వాడుకునండి. వచ్చిన ప్రజలందరి హృదయాలను బలపరచండి, వాక్యములో స్థిరపరచి ప్రభువా నీ రాకడకై ప్రభువా ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచి మీరు మహిమ పొందుకొని నీ కృపలో భద్రపరిచి ప్రభువా మీ సేవకుడికి తోడుగా ఉండి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ఓకే, నా పేరు పాస్టర్ ఎంఆర్జీ ఇమానియల్. నేను పటాన్చెరు ఇంద్రేశం RK1 కాలనీలో పరిచర్య చేస్తూ ఉంటాను. ఇదివరకే సహోదరుడు మాస్టర్ గారు తెలియపరిచి ఉండవచ్చు. నా పరిచయం చెప్పి నా గురించి చాలా ఎక్కువ మాట్లాడి సమయం పాడు చేయడం నాకు ఇష్టం ఉండదు. డైరెక్ట్గా ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య భాగంలోనికి మనం వెళదాం. ఆర్మూర్ ప్రాంతంలో నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ప్రసంగించడానికి నన్ను పిలిచారు. నేను వెళ్ళి ఆ మీటింగ్లో ప్రసంగం చేస్తున్నాను. మైక్ పట్టుకొని ఈ సైడ్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి వెనకాల వచ్చి ఇలాగ షర్ట్ ముట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటి నుండి మైక్ ఒకే దగ్గర పెట్టి ప్రసంగం చేస్తున్నాను. నేను అటు సైడ్ వెళ్ళి ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ సైడ్ నుంచి వచ్చి నా యొక్క వస్త్రాన్ని ముట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏమయ్యా బాబు, ఎందుకు ఆ చివరి భాగంలో నేను వచ్చినప్పుడు నా వస్త్రాన్ని ముట్టడానికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఎవరు మీరు అని అడిగాను. ఆయన పేరు చెప్పాడు, రెడ్డి అని. అయ్య బాబాయ్, రెడ్డి అంటే వీడేదో నన్ను స్టేజ్ మీద నుంచి కిందికి లాగడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నాను. మీటింగ్ అయిపోయింది. ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అనంటే, అయ్యా, నిన్నటి దినాన మీరు ప్రసంగం చేశారు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగి గురించి మీరు మాట్లాడినారు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని యేసయ్య చెంగు ముట్టుకుంటే ఎలాగ బాగైపోయిందో నిన్నటి దినం సభలో మీరు మాట్లాడినారు. ఆ వాక్యం విన్న తర్వాత దైవ సేవకునిగా నీ వస్త్రం ముట్టుకుంటే నాకు బాగవుతుందన్న నమ్మకం కుదిరింది. కాబట్టి నీ వస్త్రాన్ని నేను ముట్టుకున్నాను. కారణం ఏంటో తెలుసా? నేను యూరిన్కి వెళుతున్నప్పుడు, పాస్కి వెళుతుంటున్నప్పుడు నాలో నుండి బ్లడ్ పోయేది. ఎంతో మంది హాస్పిటల్స్కి వెళ్ళాను, ఎన్నో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడా నాకు తగ్గలేదు. చాలా మాసాల నుండి ఈ ప్రాబ్లం నాకు వస్తుంది అయ్య గారు. రకరకాల మందులు వాడినాను, ఏ మందు కూడా నాకు స్వస్థతను కలిగించలేదు. నిన్నటి దినాన మీ వాక్యం విన్న తర్వాత, మీ ప్రసంగం విన్న తర్వాత, యేసు అనే సర్వశక్తిమంతుడు సమస్త విధమైన రోగములను బాగు చేయగలడని, ఆయన ఎలాంటి శ్రమలో ఉన్నా కూడా విడిపించగలడని నాకు నమ్మకం కుదిరింది. ఆ నమ్మకం నీ వస్త్రాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేశాను. నా శరీరంలో ఉన్నటువంటి ఈ యూరిన్లో బ్లడ్ పోవడం ఆగిపోయింది. అందుకే అయ్యగారు నీ వస్త్రాన్ని ముట్టినాను.
ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు, అయ్యా నేను ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినాను, ఇది బహుశా క్యాన్సర్ కావచ్చు, ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కావచ్చు, నువ్వు బ్రతకొచ్చు బ్రతకకపోవచ్చు అని డాక్టర్లు చెప్పారు. నేను భయంకరమైన వేదన శ్రమలో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు అని నాతో చెప్పడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేశా. బ్రదర్, నా ద్వారా ఏమీ జరగదు, యేసు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది, యేసు పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలుగుతుంది. ఆదిలాబాద్ ప్రాంతంలో సువార్త కొరకు వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ నాతో వచ్చి చెప్పింది, అయ్యా మీరెవరితో చెప్పనంటే నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. అమ్మా చెప్పండి. ఆమె ఏడవడం ప్రారంభించింది. అయ్యా నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి మా అమ్మ నాన్న ఎంతో ఇష్టపడి ఈ వ్యక్తికి డబ్బులు ఇచ్చి అన్ని రకాలుగా కావలసినవన్నీ ఇచ్చి పెళ్లి చేసి ఇచ్చారు. వారు నన్ను చదివించారు, వారు నాకు కావలసినవన్నీ ఇచ్చారు. తీరా నా భర్త ఎలాంటోడు అని అంటే భయంకరమైన తాగుబోతు. అప్పుడు బాగానే నటించినాడు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఆయన పెట్టే ఇబ్బంది ఎలాగుంది అని అంటే, తాగి వస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే మంచిదే, కానీ తాగి వచ్చాడు అని అంటే సైకోలాగా ప్రవర్తిస్తాడు. చూడండి అయ్యగారు, సిగరెట్లు దాగి నా శరీరంలో కాల్చని స్థలం లేదు. భయంకరమైన వేదన, భయంకరమైన శ్రమ నేను అనుభవిస్తున్నాను పాస్టర్ గారు. నేను అన్నానమ్మా, నీ బాధ చూసిన తర్వాత నాకు చాలా బాధేస్తుంది, నేను ప్రార్థన చేయనా మీ ఆయన చనిపోవాలని అని అడిగినాను. చనిపోవాలని ప్రార్థన చేయనా? ఆమె నాతో ఏమడిగింది అని అంటే, అయ్యా చనిపోవాలని ప్రార్థన చేయకు, నా భర్త మారాలని ప్రార్థన చేయి. చప్పట్లు కొడదాం అందరం. ఏమని ప్రార్థన చేయాలంట? మారాలని ప్రార్థన చేయి. తన భర్త మార్పు కోసం ఎన్ని శ్రమలు అనుభవిస్తుందో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదివి చూద్దాం. ఆయనను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచారు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ఈ ఇటికపల్లి గ్రామంలో ఈ మీటింగ్లో పాల్గొన్న మీ జీవితంలో ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, అయ్యో నా శ్రమలను ఎవరు చూడట్లేదే, నా భర్త నా శ్రమలను పట్టించుకోవట్లేదే, నా భార్య నా శ్రమలను పట్టించుకోవట్లేదే అని నువ్వు బాధపడుతున్నావేమో. ఇంత కష్టపడి నా పిల్లలను చదివించినా నా మాట వినకుండా వారిష్టం వచ్చిన మార్గాలను ఎన్నుకొని పాడైపోతున్నారే అని నువ్వు బాధపడుతున్నావేమో. కాయా కష్టం చేసి నా పిల్లలను పెంచానే, పెద్ద చేశానే, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కనీసం భోజనం పెట్టకుండా, ఆదరించకుండా, తల్లిని తండ్రిని ప్రేమించకుండా నా పిల్లలు నన్ను ఒంటరిగా వదిలేసి ఏ పట్టణానికో ఏ ప్రాంతానికో పారిపోయారే, వేరైపోయారనే బాధ నువ్వు అనుభవిస్తున్నావేమో, శ్రమలో ఉన్నావేమో. రాత్రి 1:30 నేను పండుకొని ఉన్నప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు లేపి ఇదే వర్తమానం చెప్పుమని మాట్లాడినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో కొందరు ఈ స్థలంలో భయంకరమైన శ్రమల చేత బాధపడుతున్నారు. ఎవరో నాకు తెలియదు. వరంగల్లో నేను మీటింగ్ చేస్తున్నప్పుడు, నేనప్పుడు మ్యారేజ్ అవ్వలేదు, వరంగల్లో సేవ చేస్తున్నాను. ఒక సభలో ఇలాగే నేను మాట్లాడుతున్నాను. ఒక నక్సలైట్, ఆయన పేరు ప్రభాకర్. నేను సువార్త అందిస్తున్నప్పుడు, పాపము గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, పాపము వలన వచ్చు జీతం అని తెలియపరుస్తున్నప్పుడు, మరణం అని చెప్పుచున్నప్పుడు అది ఆయనకు నచ్చలేదు. ఆ సభలో నుండి పరిగెత్తుకుని వచ్చి నా చెస్ట్ మీద దన్నినాడు. నాకు బాధేసింది. దేవుని సేవ కోసం, దేవుని స్వార్థ ప్రకటించడానికి నేను వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి నన్ను తన్నినాడు కదా. ఇది ఎంత బాధ, ఎంత శ్రమ, ఎంత వేదన. అయ్యో, దేవుని సేవ చేయడానికి వచ్చిన వారిని ఈ విధంగా హింసించినాడే ఈయన అని నా హృదయంలో కొద్దిగా నొచ్చుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరుసటి 2వ రోజు ఆయన కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చి పడిపోయినాయి. వాళ్ళ కుటుంబీకులందరూ మోసుకొని నా దగ్గరకు తీసుకొని వచ్చినారు. అయ్యా, నీ చెస్ట్ మీద తన్నినటువంటి ఈ వ్యక్తి కాలు చెయ్యి 2 పడిపోయింది, మీరు ఈయన కోసం ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మీరు శ్రమలో ఉన్నారా? బాధలో ఉన్నారా? ఎవరు మమ్మలను పట్టించుకోవట్లేదు అని మీరు బాధపడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మీ శ్రమలను దగ్గరగా చూసేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినం పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఏ విధముగా ఉంటారని మనం నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డగా, దేవుని యొక్క కుమారునిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు అనేక శ్రమలు నీ జీవితంలో వచ్చినా, అనేక బాధలు నీ జీవితంలో వచ్చినా, అయ్యో పట్టించుకునేవారు లేరే అని నువ్వు బాధపడుతున్నావేమో. ఇందాక ఒక సిస్టర్ మాకు టీ తీసుకొచ్చి ఇచ్చింది. అనేక సంవత్సరాల నుండి సంతానం లేదు, ఎంతో వేదన అనుభవించారు. దేవుని బిడ్డలారా, గమనించండి. అయ్యో, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నానే, హైదరాబాదులో ఉన్నామే, మా పరిస్థితి ఏంటి? ఎంతగా శ్రమపడి ఉండవచ్చు, ఎంతగా కన్నీళ్లు గార్చి ఉండవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా అలాంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే, శ్రమలో ఉన్నట్లయితే, ఎవరైనా మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసి అనాథలుగా చేసినట్లయితే, తగ్గని వ్యాధి మీ శరీరాన్ని పీడిస్తున్నట్లయితే, ఈ శ్రమలో మాకెవరు తోడు లేరే అని నువ్వు బాధపడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ శ్రమలను దగ్గరగా ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ శ్రమలను దగ్గరగా చూస్తున్నాడు. మహారాష్ట్ర బార్డర్లో మేము సేవ చేస్తున్నప్పుడు మా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది, తినడానికి ఏమీ లేదు. డాక్టర్ అన్నాడు, మీకు పుట్టబోయే బిడ్డ ఎనిమిక్గా పుడుతుంది, అంటే బలహీనంగా పుడుతుంది. కారణం ఏంటో తెలుసా? నేను పత్రికలు తీసుకెళ్ళి ప్రతి షాప్లో పంచేది, న్యూ టెస్టిమెంట్ బైబిల్స్ తీసుకెళ్ళి ప్రతి దుకాణంలో ఇచ్చేది. ప్రియ దేవుని బిడ్డలారా, రోజుకి ఆమె కేవలం ₹1 బన్ను తిని జీవితం గడిపేది. చాలా మంది అన్నారు, ఇంత శ్రమ ఎందుకు అనుభవిస్తున్నావు బ్రదర్? ఇంత కష్టం నువ్వు ఎందుకు పడుతున్నావు? పడవలసిన అవసరం నీకేమొచ్చింది? దేవుని బిడ్డలారా, మీరు నిజముగా దేవుని పిల్లలైతే, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు పొందుకున్న వారైతే, దేవుని సన్నిధిని ప్రేమించే వారైతే,
పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీవు ఎలాంటి శ్రమలలో ఉన్నా సరే నేను నీకు దగ్గరగా ఉండి చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు హాగర్ను దేవుడు చూశాడు. ఎవరిని చూశాడు? హాగర్ను చూశాడు. హాగర్ తన కొడుకుని ఎత్తుకొని కొన్ని నీళ్లు తీసుకొని అడవిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు తాగడానికి నీళ్లు లేవు. ఎవరు ఆమెను పట్టించుకోలే. బాగా ఏడ్చింది. దాని తర్వాత వాళ్ళ కుమారుడు కూడా ఏడ్చాడు. దేవుడు డైరెక్ట్గా హాగర్తో మాట్లాడాడు. హాగర్, నీ కుమారుని యొక్క ఏడుపును నేను చూశా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ చెల్లి, నా ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, నువ్వెలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి దుఃఖంలో ఉన్నా సరే, ఎలాంటి శ్రమలో ఉన్నా సరే, నా దేవుడు నీ ఏడుపును చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దగ్గరగా ఉండి చూస్తాడు ఆయన. ఒకరోజు వరంగల్ ప్రాంతంలో మేము ఒక బజార్లో వెళ్ళి, ఈరోజు తమ్ముడు ఆ డప్పు వాయిస్తూ పాట పాడాడు కదా, అలాగే అమ్మ ఈ ఊరు నిద్రంతా నువ్వే తీసుకుని వచ్చినట్టున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, నో ప్రాబ్లం, ఏం కాదు. దేవునికి స్తోత్రం. అప్పుడు మేము సువార్త కోసం వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త ప్రకటించాలి అని అంటే ఇలాగే కంజర కొట్టాల. బజార్లో వెళ్ళి కంజర కొట్టి ఒక పాట పాడినప్పుడు అంగడి అంటాం కదా మనం, అంగడిలో ఉన్న జనాలంతా గుమ్మిగూడినారు. నేను ఒక మెగాఫోన్ పట్టుకొని దేవుని వాక్యాన్ని అంగడిలో ప్రకటిస్తున్నాను. ఆ పాట పాడేదాకా జనాలు బాగానే ఉన్నారు, కానీ వాక్యం చెప్పేసరికి అందరూ వెళ్ళిపోయినారు. చాలా సంతోషం అనిపించింది నాకు. అందరూ వెళ్ళిపోయినారు కదా. కొంత సమయం తర్వాత నేనే బండ మీద అయితే, ఒక బండ ఉంది, ఆ బండ మీద నిలబడి నేను ప్రసంగం చేస్తున్నాను. ఆ బండ వెనకాల నుండి ఒక వ్యక్తి నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. అయ్యా, నువ్వు ప్రసంగం చేస్తూ ఉంటే ఒక అద్భుతమైన కార్యం దేవుడు నా జీవితంలో చేశాడు. ఏం చేశాడు అని అంటే, వాళ్ళది ఉమ్మడి కుటుంబం అంట. అన్నదమ్ములందరూ కలిసి ఉంటారు. వాళ్ళందరూ కలిసి అన్నయ్యకి ఎడ్లను ఇచ్చి, అంటే పశువులను ఇచ్చి మార్కెట్లో అమ్మేసి డబ్బులు తీసుకురమ్మని పంపించినారు. అమ్మేశాడు, డబ్బులు వచ్చింది. కానీ ఆ డబ్బులు దొంగలు దొంగిలించినారు. ఆయన జేబు ఎవరు కొట్టేసినారో తెలియదు. కానీ ఇంటికి వెళ్ళి ఈ పశువులు అమ్మినటువంటి డబ్బులు దొంగలు కొట్టేసినారని చెబితే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. నేనేం ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలా, నా అన్నదమ్ములు ఎవరు నమ్మరు అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న కొంత డబ్బు తీసుకొని ఒక పాయిజన్ బాటిల్ తీసుకున్నాడు. ఒక విషం బాటిల్ తీసుకొని మేమెక్కడైతే స్వార్థ ప్రకటించడానికి నిలబడ్డామో, ఏ బండ మీద అయితే నేను నిలబడి ప్రసంగం చేస్తున్నానో ఆ బండ వెనకాల తాగి చనిపోవాలనుకుని కూర్చున్నాడు ఆయన. నా మాటలు విన్న తర్వాత ఆయన బయటికి వచ్చి, అయ్యా, నేను చనిపోవాలనుకున్నాను, కానీ యేసును గురించి నువ్వు ప్రకటించిన తర్వాత నేను బ్రతకాలనుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. శ్రమలో ఉన్న వ్యక్తి, చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తి, బాధలో దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇక నాకెవరు లేరు, చనిపోవాలి అనుకున్నటువంటి వ్యక్తి దగ్గరగా ఉండి దేవుడు ఆయనను చూశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హాగర్ను దేవుడు చూశాడు. హాగర్ను అబ్రహాం మర్చిపోయాడు, షారా మర్చిపోయింది, కానీ దేవాతి దేవుడు చూశాడు. హాగర్, నీ కుమారుడు ఏడవడం నేను చూశాను, దగ్గరగా చూశాను. కాబట్టి
ఎడారిలో నీటి ఊటను దేవుడు ఆ బిడ్డ కోసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురింపజేయడానికి, శ్రమలో ఉన్నటువంటి నీ జీవితాన్ని ఫలింపజేయడానికి, నీ దుఃఖమును నాట్యముగా మార్చడానికి, నీ ఏడుపును నవ్వుగా మార్చడానికి జీవము కలిగిన దేవుడు దగ్గరగా నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-16 వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు యొక్క అత్తగారు విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నారు. దేవుడు ఆమెను చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేశాడండి? ఆమెను చూశాడు. ఆమె జ్వరాన్ని దేవుడు తగ్గించినాడు, దగ్గరగా చూసినాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో మనం ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 11-17 వరకు దేవుని బిడ్డలారా, ఇలాగ మనం చదువుతూ పోతే నాయని అను విధవరాలును దేవుడు చూశాడు. తినడానికి ఏమీ లేదు, చనిపోవాలనుకున్నారు. కానీ దేవుడు వారిని చూశాడు. కరువు ఉన్నంతకాలం దేవుడు వారిని పోషించాడు. మొదటి విషయం ఏంటంటే, నీ శ్రమలను దగ్గరగా దేవుడు చూస్తాడు. ఈ లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు మనకు సాయం చేసినా చేయకపోయినా, 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి మేము మీకు అన్నీ చేస్తామన్న వ్యక్తులు కనబడకపోయినా, దేవుడు మాత్రం దగ్గరగా నిన్ను చూస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండో విషయం ఏంటంటే, యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం చదవండి దయచేసి. త్వరగా చదవాలి, టైం వేస్ట్ చేయొద్దు. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలలోను లేబానోను నెదుటి మహాసముద్ర తీరం అంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబుసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోను హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో యెహోవా నీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. రెండో విషయం ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. శ్రమలలో తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతున్నప్పుడు అపవాది పని చేస్తుంది, మీ మైండ్ డైవర్ట్ చేస్తుంది. గొప్ప దేవుని సేవకులు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి ప్రసంగం చేస్తున్నప్పుడు సాతానుడు తప్పకుండా ఏదో రూపకంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. నేను ఒక గొప్ప మీటింగ్లో ప్రసంగం చేస్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు లేచి కొట్టుకుంటున్నారు. నేను అడిగానమ్మా, ఎక్కడ నీకు స్థలం దొరకలేదా, ఇక్కడే కొట్టుకుంటున్నావు? వాళ్ళ అత్త మామ వచ్చి నాతో చెప్తున్నారు, అయ్యగారు వీరి జీవితంలో 20 సంవత్సరాలు అయింది, ఎక్కడ కొట్టుకోలేదు, ఎందుకో మరి ఈరోజు ఇక్కడ కొట్టుకుంటున్నారని. దాని అర్థం ఏంటంటే, దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తుంది. ఆ కార్యాన్ని ఆటంకపరచడానికి అపవాది ఎవరో ఒకరి జీవితంలో ప్రవేశించి సంఘాన్ని నాశనం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? దాంట్లో భాగమే ఇది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మొదట నీ శ్రమలను దగ్గరగా ఉండి చూస్తాడు. రెండవది ఏంటంటే,
నీ శ్రమలలో తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శ్రమలలో తోడుగా ఉంటాడు. ఒక ఆవిడ వచ్చి నాతో చెప్పింది, అయ్యా నా బ్రెస్ట్లో గడ్డ అయింది, రొమ్ములో గడ్డ అయింది, అయ్యా నేనేం చేయాలి? చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినాను, టోటల్గా బ్రెస్ట్ అంతటిని కూడా రిమూవ్ చేయమని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఏం చేయాలా పాస్టర్ గారు? అమ్మ యేసయ్య నమ్ముకో. మా ఆయన ఒప్పుకోడండి. మీ ఆయన పేరేంటి? కరుణాకర్ రెడ్డి. ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే వెళ్ళిపో. అయ్యా లేదు, నేను శ్రమలో ఉన్నాను, బాధలో ఉన్నాను, అయ్యా ప్లీజ్ నా కోసం ప్రార్థన చెయ్యి. నేను నా బిడ్డ కోసం ప్రార్థన చేశా. యేసయ్య మీరు అన్నారు కదా శ్రమలో నేను మీకు తోడై ఉంటానని. ఈ బిడ్డ ఇప్పుడే స్వస్థత కలగాల ప్రభువా. దేవుడు అద్భుతముగా ఆమెకు స్వస్థతనిచ్చినాడు. ఎన్నో 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 అద్భుతాలు దేవుడు లైవ్లో, కుదురని వ్యాధులను కూడా దేవుడు బాగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పే విషయం ఏంటంటే, మొదటిగా శ్రమలను దగ్గరగా ఉండి చూస్తాడు. ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ పిల్లలు పట్టించుకున్నా, నీ కోడలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ అత్త నీ మామ ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, నా యేసయ్య మట్టుకు నీకు దగ్గరగా ఉండి నీ శ్రమలలో చూస్తాడు. నేను ఒంటరిగా 40 రోజులు ప్రార్థన చేసిన, ఎవ్వరూ నాకు సాయం చేయడానికి రాలేదు. కానీ కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. మనుషుల యొక్క ద్వారం ఎప్పుడైతే ముయ్యబడుతుందో దేవుని ద్వారం తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారంటే మనుషుల మాటల మీద ఆధారపడుతున్నారు. రాత్రికి రాత్రే దేవుడు అద్భుతం చేయగలడు, కానీ ఎందుకు చేయలేడు అని అంటే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి విషయం ఏంటండి? నీ శ్రమలలో దేవుడు నీకు దగ్గరగా చూస్తాడు. రెండో విషయం అయ్యా రెండో విషయం ఏంటి? శ్రమలలో దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం అనే నావలో, నీ కుటుంబం అనే పడవలో ఎన్ని తుఫానులు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, వాటన్నిటిలో నుండి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది నీ శ్రమలను దగ్గరగా చూస్తాడు. రెండవది నీ శ్రమలలో నీకు తోడుగా ఉంటాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని కాదు, నేను కేవలం 153 రూపాయలతో హైదరాబాద్ వచ్చినాను. శైలస్ని అడగండి, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. 4 చర్చిలు కట్టాను ఇప్పటి వరకు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం ఏంటంటే, నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, నేను చనిపోయే లోపు 1000 మంది సేవకులను తయారు చేయాలి. 100 మెగా చర్చెస్ కట్టాలి. మీకు తెలుసా, జహీరాబాద్ నారంకేడ్లో కూడా 7000 మంది బట్టే చర్చ్ కట్టాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం ఏంటంటే, నీవు గనక దేవుని సన్నిధిలో యథార్థముగా ఉన్నట్లయితే, యథార్థముగా ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే, నిన్నటి దినాన పరిశుద్ధాత్మ గురించి ప్రసంగం చేశారు. ఇక్కడ పరిశుద్ధాత్మ మీ మీదికి ఎప్పుడు వస్తుంది అని అంటే, మీరంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వస్తుంది. ఒక మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళినాను నేను. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, పాస్టర్ గారు వచ్చినారు, రొట్టెలు అంటే చాలా ఇష్టం పాస్టర్ గారికి, రొట్టె చేసి ఇద్దామని ఒక అవ్వ కూర్చోంది.
మెడలో సిలువ ఉంది, పేరు మరియమ్మ. ఏం పేరు? గట్టిగా చెప్పు, ఏం పేరు? గట్టిగా చెప్పమ్మా. ప్రైజ్ ద లార్డ్. మరియమ్మ ఏం చేయాలి ఇప్పుడు? ఆమె ఎవరి కోసం? రొట్టె స్టార్ట్ చేసింది. పొయ్యి ముట్టించి రొట్టె స్టార్ట్ చేసింది. రొట్టె స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంది, నా మీద ప్రేమ ఉంది. సేవకుడు పాస్టర్ మా ఇంటికి వచ్చినాడు, రొట్టె చేయాలి, ఆయనకు రొట్టె అంటే చాలా ఇష్టం. రొట్టె చేస్తుంది. రొట్టె చేసేదాకా పిండి పిసుకుతున్నప్పుడు ఆ పిండి తీసుకొని పెంకబెట్టి బాగానే ఉంది, కానీ మధ్యలో కవ్వ వచ్చింది. ఈ మరియమ్మకు తోడు మార్తమ్మ వచ్చింది. ఎవరు వచ్చారు? మార్తమ్మ. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను మంచం మీద కూర్చొని ఉన్నా, సాయంకాలం చర్చిలో ప్రసంగం చేయాలి, ఓపెన్ మీటింగ్లో. ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ మెల్లగా ఇక్కడి నుంచి ఒక సంచి తీసింది. సంచి తీసి అందులో నుంచి ఆకు తీసింది. దాని తర్వాత సున్నం పెట్టింది. దాని తర్వాత కాసు పెట్టింది, మలిసింది, ఇట్లా మొక్కింది. మొక్కి రొట్టె చేసి తల్లికి ఇచ్చింది. ఆమె నోట్లో పెట్టుకుంది. నోట్లో పెట్టుకుని నోరు మూసుకొని తింటే బాగుండు, కానీ పిండు తీసుకుతూ ఆమెతో మాట్లాడుతుంది. ఈ తల్లికి పండ్లు లేవు. నేనంటే ప్రేమే, పీకల దాకా ప్రేమ ఉంది. నేనంటే ఆమెకు చాలా ప్రేమే, కానీ పేరు మరియమ్మే. పాస్టర్ అంటే చాలా ఇష్టం, కానీ నోట్లో పెట్టుకొని మేక నమిలినట్లు వచ్చ 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 నములుతుంది. నములుతా ఉంది, మాట్లాడుతూ ఉంది, నములుతా ఉంది, మాట్లాడుతూ ఉంది. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె తుప్పుర్లు ఆ పిండిలో పడుతుంది. తెల్లగా ఉన్న ఆ పిండి కలర్ చేంజ్ చేయడం ప్రారంభమైంది. నేను మంచం మీద నుంచి బాగా గమనిస్తున్నా, నేను ఎట్లా తినాలా రొట్టె? తీసింది, పెంక మీద వేసేసింది. రొట్టె కాలుతుంది. నాకు తెలుసు ఆ రొట్టె నా కోసమే అని, ఎందుకంటే ఆమె నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మీ జీవితంలో కార్యం చేయాలి అని అంటే పరిశుద్ధుడైన దేవుని బిడ్డల్లాగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నీ పేరు మారితే కాదు, నీ బ్రతుకు మారాలా? దేవుని బిడ్డలారా, నీ గుండు మారితే కాదు నాయనా, నీ గుణం మారాలా? పరిశుద్ధాత్మ దేవుని వాక్యంను బోధించడం సులువే, వాక్యం వినడం సులువే, కానీ వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, నీ శ్రమలను దగ్గరగా ఉండి నేను చూస్తా, దగ్గరగా ఉండి చూస్తా. జడ్సన్ అబ్రహాం మీ అందరికి తెలుసు అనుకుంటా. వాళ్ళ భార్య 4 సార్లు అబార్షన్ అయిపోయింది. డాక్టర్లు పిల్లలు గారని చెప్పారు. ఆయనతో పాటు సంవత్సరం పాటు ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం ఏంటంటే, డాక్టర్లు చనిపోతారని చెప్పినప్పుడు, వారు శ్రమలో ఉన్నప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసింది. యేసయ్యా, నా భర్త సేవ చేస్తున్నాడు, నేనేమో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నాకు బిడ్డలు కలగరా? నువ్వు ఇచ్చుటకు శక్తివంతుడవు కదా ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభువా అని కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసింది. అద్భుతముగా దేవుడు ప్రీత జడ్సన్ యొక్క గర్భాన్ని దేవుడు తెరిచినాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈరోజు వారికి పుట్టిన బిడ్డలు దేశ విదేశాలలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. రెండో విషయం, నేను చెప్పే విషయం ఏంటంటే, శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సొల్లు కబుర్లు, పనికి మాలిన పిట్ట కథలు చెప్పి
ఈ రాత్రంతా నేను సమయం గడపవచ్చు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ సొల్లు కబుర్లు గనక పిట్ట కథలు గనక చెప్పి నేను ప్రసంగం ప్రారంభిస్తే తెల్లారే వరకు మీకు నవ్వుతూనే ఉంటారు. దాని వలన ఏమి ప్రయోజనము లేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం 2 అంచుల కడగమని దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఆయనను ఆరాధించువారు సత్యముతో ఆత్మతో ఆరాధించాల. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలుచున్నాడలా మీకు ఏమి ఇష్టమో అడుగుడి, నేను మీకు ఇస్తానన్నాడు. ఒకరి తల్లి తన బిడ్డలను మరుచున వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను, విడవను, ఎడబాయనన్నాడు దేవుడు. ఎలా మిమ్మల్ని మరుస్తాడండి? పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కనుక మీరుంటే, మీరు ప్రార్థన పరులైనట్లయితే, దేవుని వాక్యాన్ని బాగా మీరు ధ్యానించి దాని ప్రకారం జీవించినట్లయితే మీ శ్రమలను దేవుడు దగ్గరగా చూస్తాడు. మీ శ్రమలలో దేవుడు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను అడుగుతున్నాను, మీ బిడ్డ మీతో ఉంటే వాడికి భయం వేస్తుందో చెప్పండి. ఒకరోజు బస్సు ప్రయాణం అవుతుంది. బస్సులో చాలా మంది కూర్చున్నారు. జాగ్రత్తగా విను అయ్యా, మీకే ఆ గోడ చాలా స్టాండర్డ్గా కట్టినారు, అది పడిపోదు. ఆయన సపోర్ట్ పెట్టినాడు దానికి పడిపోకుండా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏంటంటే సపోర్ట్ కట్టెలు పెడతారు కదా, గోడ పడిపోతుందేమో అని, అట్లా ఒడిగి గోడ నాపుతున్నారు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే గోడ కొరికి కూర్చుంటారో వాళ్ళకి 500 రూపాయలు ఫైన్ వేయాలి. ఓకే, నిద్రపోయిన వాళ్ళకి 1000 రూపాయలు ఫైన్. ప్రతి సండే భోజనం వాళ్ళతోనే పెట్టియాలి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బస్సు ప్రయాణం అవుతుంది. బస్సులో ఎక్కిన ప్రతి ఒక్కరు దిగిపోతున్నారు. చివరికి ఒక చిన్న అమ్మాయి, డ్రైవర్ మాత్రమే మిగిలిపోయినాడు. లాస్ట్గా దిగిపోతున్న వ్యక్తి అడిగినాడు, అమ్మాయి నీకు భయం లేదా? నువ్వెక్కడ దిగిపోవాలా? అందరూ జనాలందరూ కూడా దిగిపోయినారే, మరి మీరు ఇంకా దిగలేదు, మీరు ఎక్కడ స్టేజ్ ఎక్కడ దిగాల? మీకెవరు తోడున్నారు? నీకు భయం లేదా అని చెప్పేసి ఆ పాపని అడిగాను. ఆ పాప నవ్వుతూ చెప్పింది, అంకుల్ నాకు భయం లేదు, ఏ చీకటైనా భయం లేదు, బస్ ఎక్కడ ఆగినా నాకు భయం లేదు. ఎందుకో తెలుసా? బస్ డ్రైవర్ మా డాడీ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బస్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మా నాన్న నా చేయి పట్టి ఇంటికి తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ స్నేహితుడైతే, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే, నీతో పాటు నడిచినట్లయితే భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నేను అనేక మంది రాజకీయ నాయకులను కలిశాను, చాలా మంది ప్రముఖులను కలిశాను, చాలా ధనవంతులను కూడా కలిశాను. నేను నేర్చుకున్నది ఒకటే, ఈ లోకంలో ఎవ్వరి మాట నమ్మదగినది కాదు. బైబిల్ చెబుతుంది, నేనే యెహోవాను, నా మాట నమ్మదగింది అని. ప్రైజ్ ది లార్డ్. నా జీవం కలిగిన దేవుడు ఒక్కసారి నీకు మాట ఇచ్చినాడంటే ఆయన తప్పడు. అబ్రహాముతో అన్నాడు, అబ్రహాం నా మాట విని ఎక్కడికి రా, బయటికి రా. విగ్రహారాధికుడు, భయంకరమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. దేవుని మాట ఎప్పుడైతే విన్నాడో, దేవుని మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆకాశపు నక్షత్రముల వలె చేస్తాను, సముద్రంలో ఇసుక రేణువుల వలె చేస్తాను, నిన్ను పైవాడిగా చేస్తాను కానీ క్రిందివాడిగా చేయను, నీ వలన ఈ సంతానం ఆశీర్వదింపబడుతుందని చెప్పాడు. మాట ఇచ్చాడు, మాట తప్పలేదు. దేవునికి స్తోత్రం.
అబ్రహామును దేవుడు రాజుగా చేశాడు, మహారాజుగా చేశాడు. బైబిల్ డిక్షనరీ మీరంతా చదివితే మీకు అర్థమవుతుంది. అబ్రహాం యొక్క పైసా, అబ్రహాం యొక్క ధనం ఆ దేశంలోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా లెక్క పెట్టలేనంతగా దేవుడు దీవించినాడు. దేవునికి స్తోత్రం కలుగు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీ శ్రమలలో బ్రదర్, నీ శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను వరంగల్ వెళ్ళినప్పుడు పద్మశాలి కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రార్థనకు వచ్చినాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా బిడ్డ చదువు అయిపోయింది, పెళ్ళి అవ్వట్లేదు, ఒకసారి ప్రార్థన చేయి అన్నాడు. యేసు నామంలో ఈ అమ్మాయికి పెళ్లి సెటిల్ అవునుగా కానీ ప్రార్థన చేశా. అదేందో నాకు తెలియదు. దేవుడు దానికి ముద్ర గుద్దాడు. ఎస్, అయిపోయింది, పోరా నాయన అన్నాడు. నేను వచ్చేసినాను. ఆయన నాకు చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి, అయ్యగారు మీరు వరంగల్ వచ్చినారు తెలుసా మీకు? అవును వచ్చాను. ప్రసంగం చేశారు తెలుసా? నర్సంపేటలో? తెలుసు. ఏంట్రా బాబు చెప్పు, ఏంది పరిస్థితి, ఏంది చెప్పు అంటే, అయ్యా మీరు ప్రార్థన చేయడం ద్వారా మా అమ్మాయికి సంబంధం కుదిరింది, 26వ తారీఖు పెళ్ళింది, మీరు రావాలా? దేవునికి స్తోత్రంగా. రామచంద్రపూర్లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, బిహెచ్ఎల్లో ఆర్కే1లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆమె వచ్చింది. జహీరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఆవిడ. ఆమె వచ్చి, అయ్యా నాకు బిడ్డ కావాలి, ప్రార్థన చేయని చెప్పింది. ఏ బాబు ఎందుకు వద్దు? బిడ్డ కావాలి అయ్యగారు. యేసు నామంలో 2 కలుగునుగా కానీ ప్రార్థన చేశాను. అవును, రామచంద్రపూర్ హాస్పిటల్లో డెలివరీ అయింది. నేను ఏదో నవ్వుతూ ప్రార్థన చేశాను అంతే. దేవుడు వెంటనే 9 మాసాల తర్వాత పాప బాబు ఇద్దరిని ఇచ్చినాడు. దేవుడికి స్తోత్రం. నార్మల్ డెలివరీ దేవుడు చేశాడు. దేవుడు తోడుగా ఉంటాడు. నీ శ్రమలో దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు, ముందున్న వ్యక్తిని పాస్టర్ చూస్తున్నాడు, వెనక ఉన్న వ్యక్తిని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆదిలాబాద్లో సేవ చేస్తున్నప్పుడు కొండ మీద నుంచి నా బైక్ కింద పడింది. ఫిలింలో వస్తుంది కదా సీన్, అట్లా కిందికి వచ్చింది. అందరూ చూస్తున్నారు, అయిపోయింది రవేంది అని. కానీ దేవుడు చక్కగా తెచ్చి నిలబెట్టినాడు. జహీరాబాద్ ప్రాంతానికి వస్తున్నాను. అర్ధరాత్రి ప్రవీణ్ పిల్లలు దావీదు వాళ్ళు వస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, నా CD100 బైక్ ఉండింది, ముందు టైర్ ఊడిపోయింది. ఎక్కడ కూడా ఏమీ అపాయం జరగలేదు. కారణం ఏంటో తెలుసా? మన శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మన శ్రమలలో దేవుడు తోడై ఉంటాడు. బిహెచ్ఎల్లో ఒక అమ్మాయి నాతో చెప్పింది, అన్నా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు, చనిపోవాలనుకుంటున్నాను. ఏ మోసం చేస్తే చనిపోవాలా? బ్రతికే అవకాశం లేదా? అమ్మా నువ్వు నిరాశ చెందకు, నేను ప్రార్థన చేస్తాను. తెలుసో తెలియక పొరపాటు చేసింది, పశ్చాత్తాపడుతుంది, కన్నీళ్లు గారుస్తుంది. తల్లి తండ్రికి మోసం చేశాను అయ్యగారు. నన్ను ఎంతో ఇష్టపడి వారు చదివించారు, ఎంతో ఇష్టపడి వారు డబ్బులు ఖర్చు చేశారు, నా పెళ్లి ఘనంగా చూడాలనుకున్నారు. నా వలన జరిగిన చిన్న తప్పుకి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్గా గర్భంతో ఉన్నాను అయ్యగారు. నాకు వేరే మార్గం లేదు, చనిపోవాలని నాకు అనిపిస్తుంది. నేను కన్నీళ్లు పెట్టి ఆ కుటుంబం కోసం, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాను. ఏం జరిగిందో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ అమ్మాయిని, ఆ వ్యక్తి వచ్చి పెళ్ళాడేటట్లు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ అత్తమామలు అనగా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వాళ్ళని ఏమంటున్నారో తెలుసా? ఈయన మా అబ్బాయి, అల్లుడు కాదంట. ఎవరంట? అబ్బాయి.
పరిస్థితులను తారుమారు చేయగలిగిన సమర్థుడు నీ దేవుడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, కండిషన్స్ లేదండి. ఒకవేళ ఏదైనా కండిషన్ ఉంటే నీకోసం కలువరి సిలువలో ఆయన చనిపోకపోతుండే. బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఒక భయంకరమైన వ్యభిచారం చేసే స్త్రీని దేవుడు ప్రేమించినప్పుడు నిన్ను ప్రేమించలేడా? నువ్వు ఎలాంటి పాపివైనా సరే, ఎలాంటి దుర్మార్గునివైనా సరే, యేసును గనక నువ్వు రక్షకునిగా అంగీకరిస్తే, యేసయ్యను మాత్రం డాడీగా నువ్వు పిలిస్తే, ఆయన ఈ క్షణమే నిన్ను బిడ్డగా స్వీకరిస్తాడు. నీ శ్రమలలో నీకు తోడై ఉంటాడు. మూడో విషయం దేవుని బిడ్డలారా, మూడో విషయం కీర్తన గ్రంథం 34:17. త్వరగా దయచేసి త్వరగా మీరందరూ. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చప్పట్లు కొడదాం అందరం ఒకసారి. నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన మిమ్ములను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. శివ పూజారి, శివమూర్తి పటాన్చెరు పూజారి, ఆయన కాళ్ళు చేతులు పడిపోయి గత కొన్ని సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్నాడు. నన్ను అక్కడికి పిలిచారు ప్రార్థన చేయడానికి. వెళ్ళాను. నేను వెళ్ళి ఇలాగ కూర్చున్నాను. ఈ చైర్ వేశారు, చైర్లో వేసి నేను ఇక్కడ కూర్చున్నాను. ఈ విధంగా కూర్చున్నప్పుడు ఆయన అక్కడ బెడ్లో ఉన్నాడు లోపల. అమ్మగారు వచ్చారు, పంతులమ్మగారు వచ్చారు. అయ్యా పాస్టర్ గారు మీరు వచ్చి టీ తాగండి అని అన్నారు. టీ తాగండి అని చెప్పారు. దానికి ముందు వాటర్ ఇస్తారు కదా, ఏమిస్తారేమా? వాటర్ ఇస్తారు కదా. ఆ అమ్మగారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. నేను అమ్మగారితో చెప్పాను, ఆ పంతులమ్మతో చెప్పాను, నీ చేయితో నేను తీసుకోను. మీ ఆయన ఉన్నారుగా పంతులు పూజారి గారు, మీరు ఆయన ఇస్తే నేను తాగుతానన్నాను. ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. ఈ ఫాదర్ అంటారు నన్ను అందరు, ఫాదర్ ఏమంటారు? ఫాదర్. ఆమె అంటుంది, ఫాదర్ ఆయన నడవలేడు, ఆయన లేచి నీళ్లు ఇవ్వలేడు. ఎందుకనంటే ఆయనకి 2 కాళ్ళు చేతులు పడిపోయినాయి, పక్షవాతం వచ్చి బెడ్లో ఉన్నాడు. అనేక సంవత్సరాల నుంచి ఉన్నాడు. నేను అన్నా, నన్ను ఎందుకు పిలిచారు? నన్ను ఎందుకు పిలిచారు? చూసిపోవడానికి పిలిచారా? జోగొట్టడానికి పిలిచారా? బెడ్షీట్ కప్పిపోవడానికి పిలిచారా? ఎందుకు పిలిచారు? పంతులమ్మతో అడిగాను, ఎందుకు పిలిచారు నన్ను? ఆమె చెప్పింది, మీరు ప్రార్థన చేస్తే బాగవుతుందని చెప్పారు బ్రదర్, అందుకనే పిలిచిన. అందుకే నేను చెప్తున్నాను, వాటర్ ఆయనకు తీసుకురమ్మని చెప్పాను. అస్సలు లేవలేదు. నేను ఇలాగే కూర్చున్నా. ఆయన స్వరం గట్టిగా నేను చెప్పినాను, శివమూర్తి నువ్వే వాటర్ తీసుకురావాలా, నేను తాగాలంటే నువ్వే తీసుకురావాలా. జీసస్ నేమ్. యేసు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. నువ్విచ్చిన నీళ్లు మాత్రమే నేను తాగి స్థలంలో నుండి వెళ్తానని కూర్చున్నాను. మొండికి కూర్చున్నాను. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆయన ఇట్లా 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 అనుకుంటూ మంచం మీద నుండి లేచి ఇట్లా 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 అనుకుంటూ వాటర్ తీసుకొని వచ్చి ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం.
గాక. పరిస్థితి ఏదైనా సరే, కథలుగా చెబుతాం, 12 సంవత్సరాల రక్తస్రావ రోగి యేసు ప్రభు చెంగు ముడితే బాగైపోయింది. కానీ ఇప్పుడు పుట్టుక గుడ్డివాడు యేసయ్య ముడితే బాగైపోయినాడు, చూపు వచ్చింది. ఇప్పుడు ఏమైంది ఆ ప్రార్థన? ఏమైంది ఆ విశ్వాసం? కారణం ఏంటంటే మనం నమ్మట్లేదు. నమ్ముట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అద్భుత కార్యములను చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉండవో అప్పుడు నేను చాలా టిక్ టాక్ తయారైతా. అవును, పాస్టర్లు ఆదివారం వస్తే టిక్ టాక్ తయారవుతారు, జోర్దార్. నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, అప్పుడు చాలా నీట్గా తయారైతా. ఒకరోజు నేను చెప్పిన, పాస్టర్ అమ్మ నాకు అడిగింది, టిక్ టాక్ బాగానే తయారైనావు కానీ పిల్లలకు క్రిస్మస్కి బట్టలు లేవు, ఏం లేదు, మరి కొద్దిగా చూసి ఏదో ఒకటి చెయ్యన్నది. ఆదిలాబాద్ జిల్లాలో నేను సువార్త ప్రకటించడానికి నిర్మల్ పాస్టర్ అమ్మతో చెప్పిన, నా పర్స్ ఉండింది, పర్స్ సెల్ఫ్లో పారేసిన. పాస్టర్ అమ్మ గారు, ఈ పర్స్ దేవుడు నింపబోతున్నాడు, నేను వెళ్తున్నాను అన్నాను. నా దగ్గర డబ్బు లేదు, బ్యాగ్ పట్టుకొని బూట్లు వేసుకొని టిక్ టాక్ తయారై నేను వెళ్ళిపోతున్నాను. లింగంపల్లి బస్ స్టాండ్లో నిలబడ్డా. మొదటి బస్సు వచ్చింది ఎక్కడికి, జేబీఎస్ వెళ్ళడానికి. ఆ బస్ ఎక్కొద్దని చెప్పినాడు నాకు. రెండో బస్సు వచ్చింది, అప్పుడు చెప్పాడు ఎక్కరా ఈ బస్ అన్నాడు. ఆ బస్ ఎక్కుతున్నప్పుడు నేను పిట్లంలో దేవుడి సేవ చేస్తున్నప్పుడు పాస్టర్ గారి కొరకు డ్రైవర్ ఉన్నాడు దాంట్లో. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అన్న పాస్టర్ గారు కండక్టర్తో చెప్తున్నాడు, అన్న దగ్గర డబ్బులు తీసుకోక, టికెట్ నేను పైసలు ఇస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళిపోయి అక్కడ కూర్చొని జేబీఎస్లో, సికింద్రాబాద్లో జేబీఎస్లో దింపేశారు. అక్కడి నుంచి నిర్మల్ పోవాలా, కరీంనగర్ వెళ్ళాలా. కరీంనగర్ వెళ్ళడానికి నా దగ్గర డబ్బు లేదు. బిహెచ్ఈలో ఉన్నప్పుడు బాగుండు, నడుచుకుంటే ఇంటికన్నా పోతుండే. కానీ ఇప్పుడు బస్ స్టాండ్ నుండి ఇంటికి ఎట్లా రావాలా? ఉన్న పర్స్, ఖాళీ పర్స్ నా భార్యకి ఇచ్చి వచ్చిన. బస్ ఎక్కి బస్ స్టాండ్లో దిగిన తర్వాత కరీంనగర్ ఎట్లా వెళ్ళాలో నాకు తెలియదు, ఒక్క పైసా లేదు. నేను వెళ్ళిపోయి ఆ కరీంనగర్ బస్ ఎక్కడైతే చెబుతాడో, అనౌన్స్మెంట్ చేస్తారు, టికెట్లు ఇస్తారు, వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా కరీంనగర్ బస్ వచ్చిందా? నా ముఖం చూసి, ఇప్పటికి నీకు 4 సార్లు చెప్పిన. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పిండు? 4 సార్లు చెప్పాను నేను. మళ్ళీ ఒకసారి వస్తే బాగుండదు అన్నాడు. అప్పటికి లగ్జరీ బస్ వచ్చింది, అది ఏసీ బస్. అందరూ క్యూలో నిలబడ్డారు. మీరు నమ్మండి, బ్యాగ్ పట్టుకొని వెనుక ఎవడైతే ఉంటాడో అని వెనుక నిలబడ్డా నేను. రూపాయి లేదు. కరీంనగర్ లగ్జరీ బస్సు లైన్లో నిలబడి ఉన్నా ఏసీ బస్ కోసం. ఒక్కడు ముందుకు పోతున్నాడు, నేను ముందుకు పోతున్నా, ఒక్కడు ముందుకు పోతున్నాడు, నేను ముందుకు పోతున్నా. చేయగలుగుతారా? తర్వాత అడుగు ముందుకేసిన, తర్వాత వేసిన. వాడు నన్ను ఇలాగా చూస్తూ ఉన్నాడు. చూసిన తర్వాత నేను అలాగే ముందుకెళ్తూ చూసినప్పుడు ఒక ఆయన పరిగెత్తుకొని అక్కడికి వచ్చినాడు. అయ్యా బ్యాగ్ పట్టుకున్నారు మీరు పాస్టర్ అని అడిగినాడు. ఏమడిగినాడు? కొందరు పాస్టర్లను భలే గుర్తుపడతారు, అర్థమైందా? పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారండి? అవును పాస్టరే. బ్యాగ్ పట్టుకున్నారు, అందుకే నేను గుర్తుపట్టినాను, ముఖం అట్లనే కనిపిస్తుంది. నా ముఖం కనబడదు పాస్టర్ లాగా.
మీరు బ్యాగ్ పట్టుకున్నాను, నన్ను గుర్తుపెట్టినారు కావచ్చు అన్నాను. ఏదేమైనా పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్ వెళ్తున్నా. అయ్యా నేను టికెట్ తీసుకున్నానయ్యా. వెనకకి చేయడం ఎందుకు నాకు ఇష్టం అనిపిస్తలేదు. వాడు వెనకకి రిటర్న్ ఇస్తే డబ్బులు ఆఫ్ ఇస్తారు కదా, సగం కట్ చేసి ఇస్తారు కదా. వాడికి ఎందుకు బెనిఫిట్ చేయాలి? అయ్య గారు మీరు పాస్టర్లు ఉన్నారు కదా, ఈ టికెట్ తీసుకుని మీరు వెళ్ళండి అయ్య గారు కరీంనగర్. రెండో నంబర్ నాకు ఇష్టమైన సీట్లో ఏసీ ఆన్ చేసుకొని వాడు వెళుతున్నప్పుడు మధ్యలో లేస్ ప్యాకెట్ ఒకటి ఇచ్చిండు, వాటర్ బాటిల్ కూడా ఇచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళ నుండి నీళ్ళు వచ్చినాయి. మనం ఏమై ఉంటిమి? మనం ఎవరమై ఉంటిమి? ఎన్నికలేని మనలను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. సాధారణమైన ఆర్డినరీ బస్ ఎక్కడాన్ని కూడా డబ్బులు లేని మనం లగ్జరీ బస్సులో, ఏసీ బస్సులో ఇష్టమైన సీట్లో కూర్చోవడానికి దేవుడు మార్గం తెరిచాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కరీంనగర్లో దిగగానే యవనస్తుడు ఒక ఆయన వచ్చాడు. సభ ప్రాంగణం దగ్గరికి తీసుకెళ్ళాడు. ప్రసంగం చేశాను. తిరిగి వస్తున్న సమయంలో 6,000 రూపాయలు కానుక పెట్టినాడు. దేవుని బిడ్డలారా, మా భార్య నాతో చెప్పింది, సుందర్ అనే వ్యక్తి ఇంటికి వచ్చినాడయ్యా, పిల్లలకు నీకు నాకు అందరికి బట్టలు కొనుక్కోమని చెప్పేసి డబ్బులు ఇచ్చిపోయినాడు. ఎన్ని ఇచ్చినాడమ్మా? నేను చూడలేదు. పర్సులో పెట్టిపోయినాడు. చూడు ఆ పర్సు చూడు. నేను ఏ పర్సు పెట్టిపోయినాను? ఏ పర్సు? ఖాళీ పర్సు. ఆమె తీసేయించినప్పుడు 3,500 రూపాయలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, శ్రమల నుండి విడిపించే దేవుడు. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా సరే ఆయన మనల్ని విడిపిస్తాడు. మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉన్నావా? డాక్టర్లు రిజెక్ట్ చేసేసారా? నీ పొలాలు పండక నష్టంలో నువ్వు ఉన్నావా? పెట్టుబడి పెట్టి డబ్బు రాక చనిపోయే పరిస్థితిలో అప్పుల బాధలో ఉన్నావా? నీ శ్రమలను నా దేవుడు దగ్గరగా చూస్తున్నాడు. నీ శ్రమలను నా దేవుడు దగ్గరగా చూస్తున్నాడు. నీ శ్రమలలో ఆయన తోడై ఉంటాడు. 2, నీ శ్రమల నుండి ఆయన మిమ్మలను విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, 4వ విషయం 107వ కీర్తన 6వ వచనం. త్వరగా చదవండి దయచేసి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడు. వారి ఆపదలో నుండి వారిని పక్కవారికి చెప్పండి. దేంట్లో నుండి? ఆమె గట్టిగా చెప్పమ్మా. ఒకరోజు ప్రార్థన జరుగుతుంది. యేసయ్య 2వ రాకడ గురించి పాస్టర్ ప్రసంగం చేస్తున్నాడంట. దేని గురించి? జాగ్రత్త విను. ఏది నగిపోయిన ఇది విను. దేని గురించి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నా స్వరం విని ఎవడైతే తలుపు తెరిచి పెడతాడో వాటి యొద్దకు నేను వస్తాను, వాని ఇంట్లో నేను భోజనం చేస్తాను. ఇది వాక్యం. ఇది ప్రసంగం చేస్తున్నాడు అయ్యగారు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాననే మాట విన్నది కళ్ళు మూసి. తర్వాత ఏం చెప్పాడు? ఇదిగో నేను డోర్ తడుతున్నా, మీరు తెరిచి పెట్టాలన్నది విన్నది. మళ్ళా తర్వాత మటకు మూసింది. ఇంటికి పోయింది. పాస్టర్ ప్రసంగం అయిపోయింది. ఇంటికి పోయి అయ్యగారు వస్తా అని చెప్పిండు, తలుపు ఏం చేయాలా?
తీసిపెట్టింది. అయ్యగారు రాలేదు, దొంగలు వచ్చినారు, ఇల్లంతా దోచుకుపోయినారు. పొద్దున పొలంలో కళ్ళం కాడికి పోయిన భర్త ఇంటికి వచ్చి, ఏమైంది, ఇల్లు అంతా జనాలు నిలబడి ఉన్నారు ఇంటి ముందు అని అంటే, దొంగతనం జరిగింది. ఎట్లా జరిగింది దొంగతనం? భార్యకు అడిగినాడు. రాత్రి పాస్టర్ చెప్పినాడు తలుపు తెరిచిపెట్టమని. ఏం చెప్పినాడు పాస్టర్? తలుపు తెరవమని చెప్పాడు. ఎందుకు? వచ్చి మనతో భోజనం చేస్తానని చెప్పాడు. ఓ మీ పంచాయతీ ఊరంతా అయిపోయింది. పాస్టర్ దగ్గరికి పిలిపించి పాస్టర్కి అడిగినారు. పాస్టర్కి అర్థం కావట్లేదు, ఏమేమి మాట్లాడుతుందో, ఈమె ఏం మాట్లాడితే పిచ్చిది అనుకుంటున్నాడు. కానీ సంఘస్థులను అందరిని పిలిచినప్పుడు ఏం చెప్పానమ్మా నేను అంటే, యేసయ్య చెప్పాను అని చెప్పింది. ఎవరు చెప్పారన్నమాట? యేసయ్య చెప్పాడు. జాగ్రత్త, నిద్రలో కొన్ని మరిచిపోయి ప్రాబ్లం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరి విషయం ఏంటి? చివరి విషయం, ఆపదలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపిస్తాడు. పక్కవారికి చెప్పండి, ఆపదలన్నిటిలో నుండి. నాకు కాదు బ్రదర్, మీ పక్కకి చెప్పండి. ఆయన పట్టరాదా? హలో ఏమ్మా, పక్కకి చెప్పండి. ఆమె పాలేమన్నా ఏం సంగతి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పొరపాటున మీ పక్కల పట్టరాని కూర్చున్నారా ఏంది? హల్లెలూయా. పక్కకి చెప్పండి, ఆపదలన్నిటిలో నుండి ఎవరు విడిపిస్తారు? ప్రైజ్ ద లార్డ్. ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో 4 విషయాలు నేను మాట్లాడినాను. మొదటిదేంటి? గట్టిగా చెప్పండి. మొదటిదేంటి? శ్రమలలో. 2, ఇంకా శ్రమలో నుండి. 4వది, ఇవన్నీ మీ జీవితంలో జరగాలంటే మీ బ్రతుకు మారాలా. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు ఒక వ్యక్తి పావురాన్ని పెంచుకున్నాడు. దేన్ని? జాగ్రత్తగా వినండి, ఈ మాట విని నేను ముగిచ్చేస్తాను. పావురాన్ని పెంచుకున్నాడు. ఇక్కడ అందరూ సీనియర్స్ ఉన్నారు, ఎవరికి లేపడానికి లేదు. పావురాన్ని పెంచుకున్నాడు. సో ఈ తమ్ముడు ఉన్నాడు, ఈయన ఏం చేశాడు అని అంటే పావురాన్ని పెంచుకున్నాడు. పావురాన్ని పెంచుకొని రోజు దానికి జొన్నలు వేస్తున్నాడు. పావురం ఎట్లా ఉంటుందమ్మా? గట్టిగా చెప్పండి. నల్లగా, తెల్లగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది. పావురం ఎట్లా నడుస్తుంది చెప్పండి? ఎట్లా నడుస్తుంది? పావురం ఎట్లా నడుస్తుంది అండి? చాలా స్టైల్గా నడుస్తుంది. నేను నడిస్తే బాగుండదు. ప్రైజ్ ద లార్డ్. చాలా స్టైల్గా నడుస్తుంది, మెల్లగా ఇలాగా నడుస్తుంది. పావురం తెల్లగా ఎట్లా అరుస్తుంది చెప్పండి బ్రదర్? ఎట్లా అరుస్తుంది? అయ్యా మాట్లాడిన ఆయన, కరెంటు బిల్ ఏం పడదు మనకు. హలో హలో, ట్యాక్స్ పడదు. నేనేం ట్యాక్స్ వేసేటోని కాదు. చెప్పండి ఎట్లా అరుస్తుంది? గుయ్యని అరుస్తుందా? ఎట్లా అరుస్తుంది? ఎవరైనా ఒకరు అరిచి చూపెట్టండి కదా. ఎట్లా అరుస్తుంది? ఏమ్మా వెనకాల ఎట్లా అరుస్తుంది? ఎట్లా అరుస్తుంది తమ్ముడు? పావురం పందిలాగా అరుస్తుందంట. పావురం అరుపు వేరే. ఎట్లా అరుస్తుంది ఇంకా కొంతమందికి తెలియదు. ఇక్కడ ఆ తల్లికి తెలియదు ఎట్లా అరుస్తుంది. ఆమె ఏమంటుంది? ఎట్లా అరుస్తుంది? కోడలికి అన్నిసార్లు తిట్టినాం, ఎట్లా అరుస్తుంది అంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పావురం చాలా గంభీరంగా అరుస్తుంది. మీరు ఎప్పుడైనా వినండి, యూట్యూబ్లో కొట్టండి, పావురం ఎట్లా అరుస్తుందో వినపడుతుంది. ఈ వ్యక్తి ఈ విధంగా పావురాన్ని పెంచుకొని దానికి రోజు విత్తనాలు వేస్తుంటే
ఒక కాకి చూసింది. ఏం చూసింది? చెప్పండి, అవి ఏం చూసింది? ఏమో మీకు ఏమైనా పట్టి తెచ్చియాలా? ఇట్లా నరాలు పనిచేస్తలేవా? వదిలేసాయి, చేయి వదిలేసాయి. ఇట్లా ఫ్రీ ఉండాలా. ఇట్లా పెట్టడం ద్వారా బ్రెయిన్లో ప్రాబ్లం వస్తుంది. మీకు తెలియదు ఆ విషయం. చర్చిలోకి వచ్చినప్పుడు చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు కాదు, చప్పట్లు కొడితే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇది ఇట్లా జరగడం ద్వారా హార్ట్ ప్రాబ్లం రాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం చేసే పనులను బట్టి. కొంతమంది ఒకడు నాకు ఇట్లా పొద్దున్న పిహెచ్ఎల్ ఇట్లా కనుక ఏమైనా వీనికి రోగం అనుకున్నా ఇట్లా ఎందుకు బ్రదర్ అట్లా చేస్తున్నావు అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది బ్రదర్, డాక్టర్ చెప్పిండు. వాడి ఆ పని ఇక సాయంత్రం దాకా ఇట్లా. అదేదో తాళాలు చర్చిలో మంచి కొడితే అయిపోతుందిగా. ప్రైజ్ ది లార్డ్. అట్లా చేయడానికి 500 రూపాయల ఫీజు, ఒక 2-3 వేల రూపాయల టెస్టులు, దాని తర్వాత గ్యారంటీ లేదు. ప్రైజ్ ద లార్డ్. రాసి రాసి గోర్లు అరిగిపోతాయి. అదేదో ఈయన కొడితే అయిపోద్దిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేనేం చెప్తున్నానండి? ఏం చెప్పాను? అప్పుడు మతి మరుపు ఉంది నాకు. ఏముంది? కాకి చూసింది. కాకి చూసి ఓర్వలేకపోయింది. ఓర్వలేక ఆ కాకి ఏమనుకుందంటే, ఈ యజమాని ఏం చేస్తున్నాడు? పావురాన్ని పెంచుకున్నాడు. ఈ పావురం మంచిగా ఇత్తులేసి అదేసి ఇదేసి పెంచుతున్నాడు. నేను పోతేనేమో జనాలు ఏం చేస్తారు? నన్ను ఏం చేస్తారు? కొడతారు. కాకి వచ్చి ఆలేసింది. ఆలగానే ఈ తమ్ముడు ఏం చేసినాడంటే, అయ్యో నా పావురం కేసిన విత్తనాలు ఈ ధాన్యం అంతా కూడా తినేస్తుందని కాకిని కొట్టాడు. కాకి పోయి ఆలోచన చేస్తుంది, ఎందుకు ఈయన కొట్టాడు నన్ను? దానికెందుకు కొట్టట్లేదు? దానికెందుకు భోజనం పెడుతున్నాడు? నన్ను ఎందుకు కొట్టినాడని దానికి అర్థమైంది ఏంటంటే, పావురం తెల్లగా ఉంది. పావురం ఎట్లుంది? తెల్లగా ఉంది. దానికి ఎంబడే ఆలోచన వచ్చింది. అది నానా తిప్పలు పడిపోయి కలర్ మార్చుకుంది, తెల్లగా అయిపోయింది. ఏమైంది? తెల్లగా అయిపోయింది. తెల్లగా అయిపోయి వచ్చి వాలింది. ఈయన చూస్తున్నాడు బాగా, అరే నా పావురం దగ్గరికి ఇంకొక పావురం వచ్చింది. అది కాకి కాదు, తెల్లగా అయిపోయింది. ఇది పావురమే, సరే తినలే అని చెప్పేసి వదిలేశాడు. అది పాపం తట్టుకోలేక ఏం చేసిందంటే నడవడం స్టార్ట్ చేసింది. పావురం నడవగానే ఎక్కడ నన్ను గుర్తుపడతాడు అని చెప్పేసి ఈ కాకి కూడా నడవడం స్టార్ట్ చేసింది. కాకి ఎట్లా నడుస్తుంది? చెప్పండి, ఎట్లా నడుస్తుంది? ఎగురుతుంది. ఎంబడే గుర్తుపట్టిన, అబ్బా కొడక ఇదేం కాదు, ఇది కలర్ మారింది కానీ దీని నడక మారలేదు. వెంటనే దాన్ని కొట్టాడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం నేర్చుకుంది? నడక నేర్చుకుని వచ్చింది. మళ్ళీ దిగింది. దిగగానే చూశాడు, అరే కలర్ ఓకే. కొద్దిసేపు అయిన తర్వాత కష్టపడి పాపం పావురం నడుస్తుంటే ఇది కూడా నడవడం నేర్చింది. పావురంలాగే నడుస్తుంది. పావురం ఎట్లా నడుస్తుందో అట్లనే నడుస్తుంది. డిట్టో. కొంతమంది డిట్టో తయారైపోతారు. భక్తి ఉండదు, పాడు ఉండదు. దేవుని బిడ్డలారా గమనించు, అయ్యో ఇది తెల్లగా ఉంది, నడక కూడా అలాగే నడుస్తుంది, మంచిదే. కానీ పావురం అరవడం స్టార్ట్ చేసింది. కాకి అరవకపోతే నన్ను గుర్తుపడతాడేమో అని చెప్పేసి కాకి అరసడు సురువు చేసింది. ఏమైంది? కాకి గురుగురు అన్నది. కాకి ఏమని అరిచింది? నీ రంగు మారితే కాదు, నీ నడక మారాలా. నీ నడక మారితే కాదు, నీ మాట మారాలా. అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు 4 విషయాలు మీతో మాట్లాడమన్నాడు. 1, దగ్గరగా నీ శ్రమలను చూస్తాడు. గట్టిగా చెప్పండి. 2, చెప్పండి అయ్యా. 2, శ్రమలలో. 3, వెరీ గుడ్, మీరు చెప్తున్నారు. శ్రమల నుండి విడిపిస్తాడు. 4, ఆపదల నుండి
ఆదుకుంటాడు. ఆయన ఆదుకోవాలన్నా విడిపించాలన్నా ఏం జరగాల? మన రంగు మారాలా? ఏం కావాలా? మత్తాయని పేరు పెట్టుకుంటే దినమంతా మత్తులో ఉంటాయి, లాభమేముంది? సువార్తమని పేరు పెట్టుకుంటే బోరింగ్ దగ్గర ఇన్ని అంత బూత్ మాటలు మళ్ళీ ఒకరు మాట్లాడారు, ప్రయోజనం ఏముంది? దేవుని బిడ్డలారా, నేను చాలా విషయాలు చెప్పాలని ఉంది. లైవ్లో ఈ ప్రోగ్రాం వెళ్తుంది. నేను చెప్పే విషయం ఏంటంటే, నేను పుట్టి ఇంత పెద్దగా అయిపోయినాను. అనేక గ్రామాలు, నేను తిరగని గ్రామం అంటూ లేదు. కానీ నేను పుట్టిన తర్వాత ఈ ఊరికి మాత్రం ఎప్పుడు రాలేదు. కానీ దేవుడు నన్ను ఎందుకు పంపించినాడో నాకు తెలియదు, తమ్ముడు ఎందుకు నన్ను ఆహ్వానించినాడో నాకు తెలియదు. కానీ ఎవరో కొందరు ఈ గ్రామంలో శ్రమలతో బాధపడుతున్నారు. ఎవరో కొందరు భయంకరమైన ఇబ్బందుల చేత బాధపడుతున్నారు. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి సమస్య కావచ్చు, లేక మాంత్రిక సంబంధమైన ప్రాబ్లం కావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న విషయం ఏంటంటే, ఈ దినం దేవుడు మిమ్మల్ని విడిపించబోతుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మోకాళ్ళ మీదకి వస్తాం. నాకు తెలుసు మీకంటే ముందు నాకు కూడా ఆకలిస్తుంది. దయచేసి మోకరించుదాం. అమ్మగా దేశయానాల 2 చేతుల పైకెత్తుదాం. మీ జీవితాలను మార్చుకుందాం. అయ్యా, ప్రైజ్ టు జీసస్. థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ, గ్లోరీ. హల్లెలూయా. ప్రైజ్ టు జీసస్. నా ప్రియ సోదరి సోదరులారా, మీ శ్రమలను దగ్గరగా దేవుడు చూస్తున్నాడు. ఎక్కువ సమయం తీసుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మాత్రమే నాకు తెలియపరిచాడు. ఎవరో కొందరు భయంకరమైన శ్రమలను అనుభవిస్తున్నారు. మాంత్రిక పరమైనటువంటి శ్రమలు, ఆర్థిక పరమైనటువంటి శ్రమలు. అయ్యా, బ్రతకలేకపోతున్నానయ్యా, ఈ శ్రమలను నేను తట్టుకోలేకపోతున్నాను, ఎవరికి చెప్పినా ప్రయోజనం లేకపోయింది, ఎవరు నన్ను విడిపిస్తారని నువ్వు బాధపడుతున్నావా? దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ శ్రమలను దగ్గరగా నేను చూస్తున్నాను. నీ శ్రమలలో నేను నీకు తోడై ఉన్నాను. నీ శ్రమల నుండి నేను విడిపిస్తాను. నీ ఆపదలన్నిటిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. 2 చేతుల పైకెత్తుతాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సహోదరుడా, ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కోసం నిలబడ్డట్లయితే, ఆశ కలిగి దేవుని కోసం నిలబడితే, లోతు స్థలంలోనికి నువ్వు వెళ్ళినట్లయితే అనేక చేపలను దేవుడు నీ కోసం స్థిరపరుస్తూ ఉంటున్నాడు. డబ్బు ముఖ్యం కాదు. దేవుని బిడ్డలారా, ఆత్మల సంపాదన కోసం రోషము కలిగి ఉన్నట్లయితే నీ ఆశను దేవుడు అన్నాడు నిరాశపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తుదాం. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రికాల సమయంలో నా శ్రమలను దేవుడు చూస్తున్నాడని? ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రికాల సమయంలో శ్రమలలో నా దేవుడు తోడై ఉన్నాడు? ఎంతమంది నమ్ముతున్నారు నా శ్రమలలో దేవుడు నాకు విడిపిస్తాడని? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? నీ తల్లి నిన్ను మరిచిన, నీ వారందరూ నిన్ను విడిచిపెట్టిన, నా దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడం. విడువని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. పిల్లారా, లేచి నిలబడదాం.
ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు, ఎవరు కూడా దయచేసి డిస్టర్బ్ అవ్వద్దు. ఉన్న స్థలంలో లేచి నిలబడతారు. 15 పైసలు పెట్టి అరటి పంట నిన్నే గణపరిచేదా. ఒకళ్ళు కొట్టాలా అనుకున్నవారు కూడా ఎక్కడో జీవించి ఎరుగంగా నేను రక్షించితివే. మారని దేవుడా, మహిమ స్వరూపుడా, పరిశుద్ధ ఆత్మదేవా, మంచి దేవా, ఆరాధించేదా. యేసయ్యా నిన్నే గణపరిచేదా, నిన్నే ప్రేమించి కొనియాడేదా. మంచి దేవా, చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. అనేక మంది దీనికి పరిశుద్ధాత్మ దీవెనలు, అనేక మంది భాషల్లో మాట్లాడబోతున్నారు. అనేక మంది రోగములను పరిశుద్ధాత్మ దేవుడు తొలగించబోతున్నాడు. మీ దుఃఖమును దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. మీ ఏడుపును దేవుడు నవ్వుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. రే బాబా బాబా ఊరి బాబా 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 ఊడారాలాబా. ఓ గట్టిగా చప్పట్లు పడి పరిశుద్ధాత్మ దేవుడు మనకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. రండి 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 పరిశుద్ధాత్మ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీతోనే ఉండాలయ్యా, నేను నీవులే మారాలయ్యా. నీతోనే ఉండాలయ్యా, నేను నీవులే మారాలయ్యా. తండ్రి దేవా ఆరాధించేదా. యేసయ్యా నిన్నే ఘనపరిచేదా, నిన్నే ఆరాధించేదా, నిన్నే ఘనపరిచేదా, నిన్నే ప్రేమించి కొనియాడేదా, నిన్నే ప్రేమించి కొనియాడేదా. చూడరాల చూడాల బసికరి అందరాల. హల్లెలూయా 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 హల్లెలూయా. బాబా ఉడారాల బాబురాల. గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాల్సిందాం. పరిశుద్ధాత్మ దేవుడు కొందరు మీద తన శక్తిని దిగబోచున్నాడు. మేఘము వలె ఇదిగో అగ్ని మీ మధ్యలోనికి దిగబోచున్నది. దేవుడున్నారా మీ కుటుంబములను ఇదిగో మీ జీవితంలోనికి ఆ అగ్ని ఆశీర్వాదములు తీసుకుని రాబోతుంది. హల్లెలూయా. ఓరి బాబా బాబా ఉడారాలాబా చూడాలాబా. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఈ శక్తి బిడ్డల జీవితంలో దిగి వచ్చింది గాక. బలహీనమైన కాళ్ళు యేసు నామములో బలపరచబడును గాక. ఇదిగో అప్పు బాధలో ఉన్నవారు యేసు నామములో దీవించబడును గాక. రోగములతో, మాంత్రిక శక్తులతో, దురాత్మ చీకటి శక్తులతో ఎవరైతే బాధపడుతున్నారో వారి జీవితంలో అద్భుత కార్యం జరుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. రే బాబా బాబా బాబా. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Hallelujah. Hallelujah. Stotram. Hallelujah. Lord, you are a good God. You are wonderful, Jesus. Hallelujah. Oh, you are a holy God. పరిశుద్ధాత్మ దేవా, నీ డివైన్ టచ్ బిడ్డల శరీరములను దిగివచ్చిన గాక. బలపరచు నాయన, బలహీనులను బలపరచు, శక్తి లేని వారికి శక్తిని ప్రసాదించు. రోగములతో ఉన్న వారిని ప్రభువా, ఇదిగో సంతానము లేని వారిని, గొడ్డు వారిని యేసు నామములో మీరు బలము దయచేయండి నాయన. ఎవరైతే మంచముల మీద పండుకొని ఉన్నారో, లేగలేని పరిస్థితిలో ఉన్నారో, కుదరని వ్యాధులతో బాధపడుతున్నారు, యేసు నామములో స్వస్థత కలుగునుగా, యేసు నామములో అద్భుతం జరుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. ఓరి బాబా బాబా ఉడారాల బాబురాల. థాంక్ యూ
స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని బిడ్డలారా, మీరెక్కడైతే నొప్పితో బాధపడుతున్నారో మీ కుడి చేయి ఆ స్థలంలో పెట్టుకోండి. ఛాలెంజ్గా చెప్తున్నా, 100% ఛాలెంజ్గా చెప్తున్నా. ఎవరు చెప్తారో చెప్పరు నాకు తెలియదు, గ్యారంటీగా చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్షణాన్ని మీరు బాగుపడుతున్నారు. ఒకవేళ మీకు స్వస్థత కలగలేదు అని అంటే నేను సేవిస్తున్న దేవుడు సమర్థుడు కాడు అని అర్థం. నాకు విశ్వాసం ఉంది, శిలువ మీద నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అన్నాడు. నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా నేను దానిలో నుండి విడిపించగలను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ఎవరు దయచేసి కళ్ళు తెరవకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో లైవ్లో మీరు సాక్ష్యం పెట్టాలి. ఈ సమయంలో తలనొప్పిందా, మీ తల మీద చేయి పెట్టుకోండి. గుండె నొప్పిందా, మీ గుండె మీద చేయి పెట్టుకోండి. ఆర్థికంగా డబ్బు విషయంలో అప్పులో ఉన్నారా, ఒకవేళ అప్పు ఎంత ఉందో ఆ విషయాన్ని దేవుడి సన్నిధిలో చెప్పి ప్రార్థన చేసుకోండి. నీ పిల్లలు నీ మాట వినట్లేదా, వారి కొరకు ప్రార్థించు. తలలో నొప్పుందా, లేక సంతానం లేదా, దేవుడి బిడ్డలారా, నా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో కార్యం చేయబోతున్నాడు. నేను ప్రార్థించుకుంటున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. तेरी आराधन करूं, तेरे लिए, सिर्फ तेरे लिए, ईशु तेरे लिए. ముఖాలు వంచి నిన్నే స్తుతించెదను, చేతులెత్తి నీ వైపు చూసి నిన్నే ఆరాధించెదా.
మాదయ్యే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా నొప్పిగా ఉంది, ఎక్కడైతే సమస్యను అనుభవిస్తున్నారో నా జీవితంలో దేవుడు పొందిన గొప్పల చేత దేవుడు మీకు స్వస్థతనివ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు విడుదలను ప్రకటించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కొంత రైట్ లెగ్లో భయంకరమైన మంట పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసయ్య, నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలను మీరు ముట్టిన ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి విధమైన దురాత్మ సూర్యుడి శక్తులను, అంధకార సంబంధమైన భ్రష్టాత్మలను, మాంత్రిక శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ఎక్కడైతే చేయబెట్టుకున్నారో యేసు నామములో స్వస్థత కలుగుగా, యేసు నామములో ప్రార్థిస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టడం, గట్టిగా కళ్ళు తెరిచి ప్రైజ్ టు జీసస్. యేసు మీకు మహిమ కలుగు. మీరు గమనించుకొని చూడండి, మీరు పరీక్షించుకొని చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్వస్థతనివ్వబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరు కార్యం చేసినందుకు వందనాలు ప్రభువా. మీ దాసుని దీవించండి, సర్వుని ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని దీవించండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. స్తోత్రం. అలాగే గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభుత్వం ఇంకా గట్టిగా దైవజనులు ప్రార్థించినాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మీతో మాట్లాడిన లేక స్వస్థతనిచ్చిన ఎవరైనా ఉంటే సాక్షి రూపంగా ఒకటి రెండుగా త్వరగా సమయం కనుక మీరు తెలియజేయాలనుకుంటే తెలియజేయచ్చు. త్వరగా ప్రభు సన్నిధిలో చేతులు పెట్టుకొని ప్రార్థనలో గడపమని చెప్పారు. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తే చూసుకోనండి, చెక్ చేసుకోనండి.
ఖచ్చితంగా దేవుడు విడుదలిచ్చాడు. చూసుకొని ప్రభు సన్నిధి ముందుకు వచ్చినట్లయితే సాక్ష్యం పంచుకోనండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. త్వరగా ఎవరు కూడా ఒకవేళ చూసుకోనండి, ఒకసారి మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తే త్వరగా రండి, సమయం లేదు. బయట కానీ లోపల కానీ. దేవుని పిల్లరా, చాలా సందర్భాల్లో మేము అనేక పరిస్థితులలో ఇలాగా దేవుడు కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు సాధారణంగా చెప్పరు, అయిపోయినాక మాతో పంచుకుంటారు. అది వాస్తవం, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ దేవుని మహింపరచాలని ఆలోచన కలిగి ఉంటే చెప్పచ్చు. దేవుని నామం స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం అంటే ఏంది, మొన్న పండుగ రోజు దసరా రోజు నేను అక్కడ మేము హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్లో ఇంటి అన్నగాలు ఉంటాను. నేను అక్కడ పండుగ రోజు నిన్న పని అంతా చేసుకొని ముఖం కడుక్కుందామని బ్రష్ చేసుకుంటున్నా. మా ఇంట్లోకి ఆయన కిరాయి ఉంటాడు. ఆయన అన్నాడు, బట్టల షాప్లో చేస్తాడు అతను. అమ్మ లలితమ్మ, మళ్ళీ మేము ఈరోజు పండుగ చేసుకుంటున్నాం, అందరం పార్టీ చేసుకుంటాం అక్కడ, నాకు స్పెషల్గా అంటక రమ్మన్నారు, ఒక బాక్స్ ఉంటే అని చెప్పాడు. అంటే నేను అన్నాను, ఒక బాక్స్ అయితే చిన్నదైతే ఇస్తానని నేను అన్నా. చిన్నది సరిపోదమ్మా, 1 కేజీన్నర కావాలి అన్నాడు. సరే అని నేను ఇంత కిచెన్ బాండ్ ఉంటుంది, దాని మీదకి వెళ్ళి పైన సజ్జ మీద ఉంటుంది, తీసి అందించినప్పుడే నేను అక్కడికి వెళ్ళి తీసి అందించినప్పుడు ఆయన తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. నేను మా అబ్బాయి ఇద్దరం మాట్లాడుకుంటే ఇట్లా పీట ఉంటుంది, ఆ పీట ఇట్లా అడుగు పెట్టే వరకల్లా ఆయన ఇట్లా కింద పడిపోయినాం. నీ చెయ్యికి నాకు ఇక్కడ నొసెలకి ఇక్కడ దెబ్బ కలిగాను. అందరికి దెబ్బ మన సౌండ్ రాగానే అందరు వెళ్తొచ్చి నాకు లేపేసి, ఇక మా బాబు ఇటు వచ్చి, ఎందుకు ఇట్లా చేసుకున్నామ్మా, ఎందుకు ఇట్లా పడ్డావు, మళ్ళీ మేము ఉండగా మాకు చెప్పొద్దా, మేము తీస్తుంటిమి అన్నాడు. అంటే చిన్నదే కదరా, ఎప్పుడు నేనే తీసుకుంటా కదా, తీసి ఇచ్చిన కదా నేను అన్న తర్వాత నేను అందరూ నాకు చెయ్యిని బట్టి రాసేసి ఇది చేసి మళ్ళీ క్యానికి తీసుకుపోయారు. చైతన్యపురికి క్యానికి తీసుకుపోతే అక్కడ చెయ్యి ఇరిగిందని చెప్పారు. దేవుడా నాకు చెయ్యి ఇరిగింది అంటున్నారు, ఆపరేషన్ చేయాలంటారు. నేనేం చేయాలని, నేను ఆపరేషన్ అయితే చేసుకోను, దేవుని చిత్తాను, దేవుడే నా చెయ్యి బాగాలి, నాకు ఆపరేషన్ అయితే చేసుకోను అని మళ్ళీ బొక్కల డాక్టర్కి పోయినాడు. అక్కడ కూడా ఆయన అట్లని చెప్పాడు, చెయ్యి ఇక్కడ బొక్కలు ఇరిగినాయి అమ్మ, నీకు ఆపరేషన్ చేయాలన్నాడు. తర్వాత ఇక మళ్ళీ ఆడికెళ్ళి వచ్చినాక ఇక బిదర్ సైడ్లో గుల్బర్గ సైడ్లో అక్కడ ఎవరో మందు పెడతారంటే అక్కడ కూడా పోయినామా. వినండి, ఇప్పుడు ఏం జరిగింది, చెయ్యి బాగా అయింది నాది, అందుకే సాక్ష్యం పంచుకుంటున్నా. ఏమన్నాడు, ఇట్లా మందు పెట్టిండు కానీ ఏం కలేదు, 2 రోజులు మంట పుట్టింది కానీ చెయ్యి నొప్పి బాగాలేదు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు బాగా అయింది, అందుకే నేను ఇప్పుడు సాక్ష్యం చెప్తాను. స్తోత్రం కలుగును. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, వందనాలు. అమ్మ సాక్ష్యాన్ని పంచుకో. ఇంకెవరైనా ఉంటే త్వరగా పంచుకోనండి, ఇంకెవరైనా ఉంటే త్వరగా వచ్చి పంచుకోనండి. థ్యాంక్ యూ జీసస్. నేను చెప్తున్నాను, నిజంగా ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కలుస్తారు, ఖచ్చితంగా చెప్తారు. అనేక సందర్భాలు జరిగినట్లుగా ఇంకా కొంతమందికి ఏదైనా స్వస్థత జరిగితే మరలా ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మరలా వారికి రోగమైన రావాలా, లేకపోతే వాళ్ళ చుట్టాల్లో ఎవరికైనా రోగం రావాలా, అప్పటి వరకు తెలియదు. నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు, సార్ నాకు మరలా తల తిరుగుతున్నది అన్నాడు. ఏమైందంట, మరలా తల తిరుగుతుంది అంటే, మరలా ఎప్పటి నుంచి జరుగుతుంది సార్, బ్రదర్ తల అంటే సిస్టర్ అనుకుంటా, ఎప్పటి నుంచి జరుగుతుంది సిస్టర్, తల ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే, మరలా 3 రోజులు అయింది బ్రదర్. ఎన్ని రోజులు అయిందంట, 3 రోజులు. అంటే మరలా అంటే ఇంతకుముందు ఎప్పుడు ఉండే అంటే, ఇంతకుముందు నాకు తల తిరుగుతుండే సార్, చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినాము కానీ మాకు విడుదల దొరకలేదు. మీ దగ్గర ప్రార్థనకు రాగానే మంచిగా అయింది. ఆ మంచిగా అయిన విషయం ఎప్పుడు తెలిసిందని అంటే, 1 ఇయర్ తర్వాత మరలా తల తిరుగుతూ తెలిసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సాక్ష్యాలు అట్లా తెలుస్తాయి. మరల తర్వాత కొంతమంది వచ్చి చెప్తారు ఏంటంటే, లాస్ట్కి వచ్చి చెప్పేవాట, స్వస్థత అయిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత, సార్ మేము నన్ను గుర్తుపట్టినామని అంటే, గుర్తుపట్టలేదు. పలానా రోజులు కడుపులో గడ్డ అయితే ప్రార్థన చేసినట్టు కరిగిపోయింది సార్. ఇప్పుడు మా చెల్లెలికి లేకపోతే కుమార్తెకు కుమారునికి సేమ్ ప్రాబ్లం, అంటే సేమ్ ప్రాబ్లం అయినా స్టార్ట్ కావాలా, లేకపోతే మరలా వాళ్ళకు పురుగైనా తిరగాల, అప్పుడు దాకా సాక్ష్యాలు చెప్పరు. దేవుని మహింపరచడానికి సాక్ష్యాలు చెప్తే సంతోషంగా ప్రభును స్తుతించాలి, ప్రభును మహింపరచాలి. అనేక మందికి దేవుడు స్వస్థతని ఇచ్చాడు. దైవజనులు ప్రార్థన చేస్తారు, ఆల్రెడీ మీరు తలలో పైన చేయి పెట్టుకున్నారు. ఇంకో మాట ఇంకా చాలా గొప్ప కార్యాలు చేసినాడు. మీరు సాక్ష్యం పంచుకోనండి, లాస్ట్కి ఎట్లయినా వచ్చి చెప్తారో అది మాకు తెలిసిన విషయమే.
లేకపోతే 1 year తర్వాత చెప్తారు, అది కూడా మాకు తెలుసు. కనుక చెప్పులు కొడుతూ ప్రభు చూద్దాం. ఇప్పుడు ఎవరైనా ప్రభువును అంటే ఏమనుకుంటారు అంటే ఒకరోజు ఇలాగే ఏమంటారు, జైరాబాద్లో ఆయన డోర్ బయట ఉన్నాడు, రూమ్ బయట ఉన్న ఆ వ్యక్తిని ఒక వ్యక్తి ఈరోజు కిరోసిన్ పోసుకొని చావాలనుకున్నాడు అని అంటే ఎవరు చేయదనంటే ఎవరైతే లేరు చెయ్యి. లాస్ట్కి అందరు అక్కడ అనుకున్నారు ఈయన అబద్ధ బోధకుడు కదా, మరి అక్కడ ఎవరు చేయలేరు, చేయెత్తమన్నాం అబద్ధ బోధకుడు. నెక్స్ట్ డే ఫోన్ చేసి అన్నారు, సార్ మీరు ఇంటి దగ్గర ఉన్నారా అంటే ఇంటి దగ్గర ఉన్నాను. ఎందుకు ఏమైందని అంటే ప్రార్థన చేసుకుందామని వచ్చిన, రండి ప్రార్థనకి. పైనకి వచ్చిన తర్వాత ఆ బ్రదర్ అంటాడు, అన్న నిన్న మీరు కిరోసిన్ పోసుకొని చచ్చిపోదాం అనుకున్నారు కదా, అది నేనే అన్న, నేను ఆల్రెడీ పెట్రోల్ పోసుకున్నా, అగ్గిపెట్టె పెట్టుకున్నాను, తగలబెడదామంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, మళ్ళీ నిన్ననే చెప్పొచ్చు కదయ్యా నన్ను అబద్ధ ప్రవక్త అనుకున్నారు అక్కడ అంటే ఆయన అంటాడు, మా అమ్మ నాయన ఉన్నాడన్న అందుకే నేను చెప్పలేదు. అమ్మ నాయన ఉంటే నువ్వెందుకు చెప్పడం, భయం దేవునికి మహిమకరంగా నిలబడచ్చు కదా అని అంటే, లేదన్నా నాకు అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది అందుకే నేను పెట్రోల్ పోసుకున్నా. అంటే ఈ సాక్ష్యాలు 1 రోజు 2 రోజులు ఇలాగే తెలుస్తూ ఉంటాయి. అంటే మీరు ఆ అంకుల్ చేసిన ప్రార్థనలో అనేక మంది బాగైనారు, గొప్ప కార్యాలు జరిగినాయి. చెప్పకపోయినా చెప్పినా అవి వాస్తవం, ఈరోజు కాకపోయినా రేపైనా మాకు తెలుస్తాయి, అది సత్యం, అది మీ అందరికీ చాలా తెలుసు కూడా. మీలో ఇంకా ఎవరైనా ఒకవేళ సాక్ష్యం చెప్పాలనుకుంటే త్వరగా వచ్చి ప్రభువును మహిమపరచండి, దేవుని స్తుతించండి. ఎవరి పేరు గొప్ప చేయమని ఇక్కడ మేము కోరట్లేదు, ఆ దైవజనులు పేరు సంపాదించుకోవాలా అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా అయ్యగారికి ఉండదు. నాకు బాగా తెలుసు అయ్యగారి కొరకు. మీకు ఎవరైనా అంటే ఎవరైనా సాక్ష్యం చెప్తే ఇతరులు దేవుడిని మహిమపరుస్తారు, అయ్యగారు చెప్పిన దేవుడు చేసిన కార్యాలు గొప్పవని వారు నమ్ముతారు కనుక వినుట వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తుని గురించిన ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మీ జీవితంలో చేసిన కార్యాలు ఏమైనా ఉంటే 1-2 నిమిషాల్లో తెలియజేస్తే మేము ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం, ఈ సిద్ధపాటు కోడికలను ముగించుకుందాం. గడిగా చప్పులు కొడుతూ ప్రభుత్వం ఉన్నారా ఎవరైనా ఉంటే త్వరగా రండి, లేదంటే కళ్ళు మూసుకునండి. అందరు కళ్ళు మూసుకుందాం, మోకరించి కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకుందాం. సిద్ధపాటు కోడికలను ఈ యొక్క చివరి రోజుగా ప్రభు మనల్ని అనేక జీవితాలను దేవుడు దర్శించాడు, అనేక జీవితాలను దేవుడు ఉన్నారా ఎవరు ఊరికి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మేము పాపులమై ఉండగా కలవరి శిలువలో మా నిమిత్తం నీ పవిత్ర రక్తాన్ని కార్చి తండ్రి అని యోగ్యత పిలవడానికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు మాకు మధ్యలో నగాదాన్ని శిలువ అనే బ్రిడ్జ్ ద్వారా పూడ్చినందుకు వందనాలు. ఈ స్థలంలో అనేక రకాలైనటువంటి వ్యాధి రోగములతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారిని మీ దయగలిగిన హస్తం తోడించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అది చెస్ట్ పెయిన్ అయినా, అది ఎలాంటి వ్యాధి అయినా యేసు మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుట కాక. మీ దాసుడు కష్టపడి ప్రయాసముతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీ బిడ్డలకు ప్రతిఫలం అనుగ్రహించండి. ఈ సంఘ పెద్దలను, సంఘ నాయకులను, విశ్వాసులను, ఈ గ్రామాన్ని దీవించండి. ఈ గ్రామం నీ రాకడలో ఎత్తబడిన కాక తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ వ్యాపించిన కాక. నీ బిడ్డలను బహుగా ఫలింపు చేయండి. వచ్చిన చిన్న బిడ్డను వదులుకున్న పెద్దవారి వరకు, వాయిద్యాలు వాయించిన బిడ్డలను, పాటలు పాడినటువంటి బిడ్డలను, నాయన వంట చేసినటువంటి బిడ్డలను, ప్రతి ఒక్కరిని దాతృత్వంతో సపోర్ట్ చేసినటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మీతోను, మీ పిల్లలతోనూ, సకల పరిశుద్ధులతోనూ, సకల దీవెనలు, ఆశీర్వాదాలు సదాకాలంతో నన్ను నడిపించుకున్నాను. మీకు వందనాలు. దేవుడు మళ్ళీ దీవించి ఆస్వాదించును గాక. ఇంత దూరం ప్రయాసపడి దేవుని యొక్క వాక్యాన్ని విత్తడానికి
ఇలాంటి ప్రాంతానికి కూడా అంకులు వచ్చారు. దాన్ని బట్టి చాలా వందనాలు కూడా అంకులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల అంకుల ద్వారా నేను కూడా బలపరచబడుతూ ఇంకనూ అలాగనే ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు పెట్టిన ఆ బంధాన్ని అలాగనే ముందుకు సాగుతున్నాం. ప్రభు గొప్ప వాక్యాన్ని దేవుడు మన మధ్యలో వినిపింపజేసినాడు. ఆ వాక్యాన్ని, ఆ వాక్య ప్రకారంగా మన జీవితాలను సిద్ధపరచుకొని మనం ముందుకు సాగాలి. మీ అందరి కొరకు సంఘము అందరు కలిసి మీ కొరకు ఆహారంను సిద్ధపరిచారు. ఏర్పాటు చేసిన వారు కావచ్చు, లేక వాటి కొరకు సహకరించిన వారు కావచ్చు, ఏ రూపంలోనైనా, పని రూపంలో కావచ్చు, మెటీరియల్ రూపంలో కావచ్చు, ఎలాగైనా సరే వారు సహకరించిన ప్రతి కుటుంబం, ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరం చెబుదాం గట్టిగా ఆమేన్. దేవుని బిడ్డలారా, నేను మనం ఎప్పుడు కూడా ఈ యొక్క మీటింగ్ అక్కడ జైరాబాద్లో పెట్టినా, ఎక్కడ ముందుకు సాగినా చిన్నగానే మనకు అంత అంటే ఇది పెద్దగా అట్లా అనిపించదు. ఏదో మేము వెళ్తున్న ఈ అంటే దేవుని పరిచర్యలో దేవుని వాక్యాన్ని విత్తాలా, బలపరచాలా, అనేకులను దేవుని యొక్క రాకడకై సిద్ధపరచాలా, ఇలాంటి ఆలోచనలు కలిగి ముందుకు సాగుతూ ఉంటాం కనుక వచ్చిన ఆలోచనను ఆ అంకుల్ కూడా చెప్పినప్పుడు నేను వస్తా అని చెప్పాడు. కాబట్టి చిన్నగా పెద్దగా అని ఎప్పుడు కూడా అనుకోము. ఇలా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఇలా పెట్టగానే ఒక మాట చెప్పాలంటే దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క నిండు దీవెనలు ఎలాగుంటుందని అంటే, ఎప్పుడు మనం అంటే ప్రేయర్ మీటింగ్స్ పెట్టినా అది అద్భుతంగా దేవుడు తన మహిమార్థమై జరిగించుకుంటాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు సిద్ధం. ఇప్పుడు అయిపోయిన తర్వాత అందరూ అనుకునేది ఏంటంటే, ముందే చెప్తే మేము ఇది చేస్తుండే, అది చేస్తుండే, నాకే తెలియదు ముందు, మీకేం చెప్పాలా, దేవుడు నడిపించాడు, అడిగాం, ముందుకు సాగం కాబట్టి మాకే తెలియదు. కాకపోతే ఇది మా పని, ఎప్పుడు మేము ఇదే చేయాలి కాబట్టి మా వర్క్ మేము చేస్తాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకా అలా చేయాలి, ఇలా చేయాలని అంటే నాకే తెలియదు. ఇది మామూలుగానే మేము ప్రభు సన్నిధిలో పరిచర్య ముందుకు సాగుతూ ఇలాగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్న దినాల్లో ఇప్పుడు పెడుతూ ఉన్నాం కనుక ఇలాగా జరుగుతుంది, లేకపోతే మరొకలాగా జరుగుతుంది అని అట్లాంటి ఆలోచనలు ఏమి ఉండవు. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఇంకా ముందు చెప్పేది ఉండే, అది చెప్పేది ఉండే అంటే, సంఘం ఇక్కడ ఉన్నవారు కావచ్చు, జైరాబాద్లో నుంచి వచ్చేవారు కావచ్చు, వచ్చినవారు కావచ్చు, వీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు జైరాబాద్లో పెట్టేది కదా, ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఇక్కడ ఇటుకపోల్లో పెట్టాలన్న ఆలోచన నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు నాకు కలుగజేశాడు. దాన్ని బట్టి ఆ దైవజనులు డేట్ ఇవ్వడము, దాని ప్రకారంగా ముందుకు సాగడం ఇలా జరిగింది. కాబట్టి ఇది సింపుల్గానే మా జీవితంలో అనుకుంటాం ఎప్పుడైనా కూడా. ఇది దేవుని కార్యం కాబట్టి అడుగు వాటికంటను, ఊహించు వాటికంటను అత్యధికంగా చేసే దేవుడు మనకున్నాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం, గట్టిగా చెప్తాం ఆమేన్, హల్లెలూయా. కనుక నాకే ముందు తెలియదు, ముందు చెప్తే అది ఇదని అంటే నాకే తెలియదు, మీకు చెప్పడానికి నాకు లేదు. ప్రార్థన చేసాం, సండే రోజు అనౌన్స్ చేసినాం. రెగ్యులర్గా చర్చికి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది కదా, రెగ్యులర్గా చర్చికి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, ఆరాధనలో గడిపే వారికి తెలుస్తుంది, వాక్యం వినే వారికి తెలుస్తుంది. రెగ్యులర్గా చర్చికి రాని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నేను ఫోన్లు చేసి మీ కొరకు నేను చెప్పాలంటే నాకు కుదరదు కదా, అంత టైం కూడా మనకు లేదు. వీళ్ళు చర్చికి రాకుండా ఫంక్షన్లకు నేను ఏమంటారు సావుల పాస్టరు, తర్వాత కృతజ్ఞత ఏమంటారు ఆ దినాల పాస్టర్గా మార్చి, కొంతమంది బర్త్డేల పాస్టర్గా మార్చినారు. అలాంటి పాస్టర్ నేను కాదు. చర్చికి రాకపోయినా కూడా అలాంటి ఒక ఏమంటారు ఆ కార్యక్రమాలు చేయాలని వాళ్ళు అనుకుంటారు. అలాంటి వారికి తెలియదు ప్రార్థన. కొంతమంది గ్రామం బయట ఉన్నారు, జైరాబాద్లో ఉన్నారు, కొందరు ఇటుక నారాయణఖేడ్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, కొందరు వచ్చారు హైదరాబాద్లో నుంచి కూడా, జైరాబాద్ నుంచి కూడా వచ్చారు, ఇంకా ఆయా ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వారికి తెలియగానే వారు గ్రామంలో ఆరాధనలు పెడుతున్నామన్న ఆశతో వారు ఈ ఆరాధనలోకి వచ్చారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కేవలం ఇక్కడ ఉన్న వారి కొరకు, జైరాబాద్లో నుండి వచ్చిన వారు కావచ్చు, ఇటుకపల్లిలో నుండి వచ్చిన వారు కావచ్చు, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారి కొరకే దేవుడు ఏర్పాటు చేసిన సిద్ధపాటు కోడికలు. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాల్సిన దినాలు ఉన్నాయి. ఇవి ఆయన రాకడ బహు సమీపమైన దినాల్లో మనం ఉన్నాం కనుక దైవజనులు గొప్ప మంచి వాక్యాన్ని కూడా విత్తారు. మీరు శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, మీ ఓదార్పు కొరకు మిమ్మల్ని చూస్తాడు. మీ ప్రార్థన దేవుడు విన్నట్లుగా ఉన్నాడు. అంకుల్ని దేవుడు ప్రేరేపించి శ్రమల గురించే దేవుడు మాట్లాడించాడు. ఈ కూడికలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని అన్న వాళ్ళు, బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు అందరూ కలిసి గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభుత్వారు. ఉన్నాయన్న వాళ్ళు మాత్రం కొట్టండి, వేరే వాళ్ళు వద్దు. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు కొట్టట్లేదు, అయ్యగారికి లేదంట. దేవుడికి స్తోత్రం కలిగింది కాక ఆమేన్. చిన్నగా ఏర్పాటు చేయగానే సంఘంలోనే అందరూ కలిసి వారే భోజనాలు సిద్ధపరచుకోవాలని ఆలోచన కలిగి 2 days కూడా 2 రోజులు అసలు మేము అనుకోలేదు. అది
మాకు తెలియదు. ప్రార్థన అని ఏర్పాటు చేసినాం. 2 రోజులు కూడా ఆహారం పెట్టడం అనేది ఒక ఆశ్చర్యమైన కార్యం. ఇది అనుకోకుండా జరిగినాయి, కానీ దేవుడు అనుకోని జరిగించినాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం అనుకోకుండా అడిగేసిన దేవుడు అనుకోకుండా జరిగించినాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అనేక ఇంకా ఈరోజే ఇవి మీటింగ్స్ ఏం అయిపోలేదు. అంటే రేపు ఉన్నాయనుకొని మరలా మీరు రేపు రాగలరు, అట్లా కాదు. నేను ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నంత వరకు, దేవుని రాకడ వచ్చేంత వరకు, నా పోకడ అయ్యేంత వరకు ఇలాంటి మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అంకుల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, జైరాబాద్లో కూడా వస్తుంటారు. దేవుడు నడిపిస్తాడు ఖచ్చితంగా. నూతన మందిరంలో కూడా అంకుల్ వాళ్ళు, నిన్న వచ్చిన దైవజనులు కూడా అడుగు పెడతారు. గడిగా చప్పులు కొడుతూ ప్రవహిద్దాం. అంకుల్ వస్తారు ఖచ్చితంగా. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ఇంకా మా కొరకు కూడా ఇంకా ప్రార్థన చేయండి. ఆయా ప్రాంతాలకు వెళ్తారు క్షేమమును ప్రభు కాపుదలనిచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. ఎవరైనా కానుకలు దశమ భాగాలు ఒకవేళ తీసుకొచ్చినట్లయితే మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ బాక్స్ ఉంది, బయట కూడా బాక్స్ ఉంది, మీరు సమర్పించవచ్చు. ప్రార్థన పూర్వకంగా ఆ విత్తనాలు వేయాలనుకుంటే దాంట్లో వేసి మీరు వెళ్ళండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఆ దైవజనులు ఆ వాక్యాన్ని అందించినందుకై ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే హానోకాయ గారికి, మార్కాయ గారు కూడా 2 రోజులు కూడా వారు ఇక్కడ ఉన్నారు, దేవుని పనులు వాడబడ్డారు. దాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరినీ దేవుడు దీవించినాక బయట కూడా ఒక సేవకులు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే చెప్పొద్దు అన్నారు. మరలా చెప్తే ప్రాబ్లం అవుతుంది కనుక చెప్పట్లేదు. దేవుడు వారిని కూడా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరందరూ చెప్పినారు కదా, ఆ పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. బయట ఆహారంలో సిద్ధపరిచినందుకు వందనాలు. అదిగో ఎంతమంది అయితే కష్టపడ్డారు నాయన, దాని కొరకు నాయన ప్రయాసపడ్డారు, వారందరినీ దీవించండి. ప్రొవైడ్ చేసిన వారందరినీ దీవించండి. ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక. మీరంతలుగా ఫలమును ఆశీర్వాదం దయచేయి. దేవా తింటున్న ప్రతి బిడ్డలకు ఆరోగ్యం, బలం, శక్తి, విశ్వాసం, నెమ్మది, శాంతి, సమాధానం రాకడకై సిద్ధపాటు, పరిశుద్ధత, బలము కలుగును గాక. సువార్త ప్రకటించుటకు శక్తి కలుగును గాక. దీవిస్తున్న తండ్రి యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ లేచి ఆహారాన్ని సిద్ధపరచారు మీ కొరకు సంఘం వారు, తినొచ్చు. ప్రార్థన చేసుకునేవారు మరలా లాస్ట్కి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి అంటే అయ్యగారు రారు. ఇప్పుడే మీరు ఏమైనా ప్రార్థన చేసుకోవాలనుకుంటే దూరం నుంచి వచ్చారు కాబట్టి ప్రార్థన చేసుకొని వెళ్ళండి. మరలా బయటికి వెళ్తుంటే ఒకరు కాదు. దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలనుకుంటే త్వరగా ఫస్ట్ ప్రార్థన చేసుకోండి. నేను ఒక పని చేస్తున్నా, దయచేసి ఏమనుకోకండి, అట్లనే కూర్చోండి. బయట వంటలు తీసి ఆహారంను తీసి అలాగే ఆహారం వడ్డించేవారు ముందుకు వస్తే వారి కొరకు ప్రేయర్ చేసినాక మీరు పని చేసుకోవచ్చు. మీకు త్వరగా మీరు యవనస్తులు ఎవరైనా వారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. త్వరగా మీరు అలా కూర్చోండి. 2 నిమిషాలు అమ్మ 2 నిమిషాలు కూర్చోండి. మీరు దశమాల కానుకలు ఎవరైనా తీసుకొని వస్తే దాంట్లో సమర్పించండి. ఒక 2 నిమిషాలు. అయ్యా ఆహారం వడ్డించే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా మీరు ముందుకు వస్తే అయ్యగారు ప్రార్థన చేస్తారు, మీ పని మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఆహారంను వడ్డించే వాళ్ళు త్వరగా రండి, ఫస్ట్ ప్రేయర్ చేస్తారు మీ కొరకు. ఏం పర్లేదు, అందరూ మన వాళ్ళే కూర్చుంటారు. ఈటింగ్ కొరకు మీటింగ్ కాదు, మీటింగ్ కొరకు ఈటింగ్. లేండి, మీరు చేతులు కడుక్కొని ప్రభు సన్నిధిలో ఆ భోజనాలు సిద్ధపరచండి. ప్రార్థన అవసరాలు కలిగిన వాళ్ళు వచ్చి చేసుకోనండి.